హిస్టారికల్ పాలిటిక్స్ సంబంధించినటువంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ సెకండ్ పార్ట్ గురించి డిస్కస్ చేద్దాం. మనం చూసినట్లయితే చక్రవర్తి పాలనకు సంబంధించి మనం చక్రవర్తి పాలన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే 1858 నుంచి 1947 స్వాతంత్రం వచ్చేంత వరకు జరిగినటువంటి అడ్మినిస్ట్రేషన్ని ది క్రౌన్ రూల్ లేదా చక్రవర్తి పాలన అని అంటారు. ఈ 1957లో సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది, అంతవరకు ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనను రద్దు చేసి మొత్తం బ్రిటిష్ ప్రభుత్వం తన ఇండియాలో ఉన్నటువంటి మొత్తం పరిపాలన వ్యవస్థను తన ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా భారతీయులను కూడా అడ్మినిస్ట్రేషన్లో పరిపాలనలో భాగం చేస్తూ భారతీయుల సపోర్ట్తో భారతదేశాన్ని పరిపాలించాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఆ తర్వాత చక్రవర్తి పాలన తర్వాత కొన్ని చట్టాలను తీసుకురావడం జరిగింది. అందులో ఫస్ట్ చేసినటువంటి చట్టం ఏంటంటే భారత ప్రభుత్వ చట్టం 1858, గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ 1858. చూడండి, మొదటి స్వాతంత్ర సంగ్రామంగా సిపాయిల తిరుగుబాటుగా పేర్కొనబడినటువంటి 1857 తిరుగుబాటు నేపథ్యంలో ఈ ప్రముఖమైనటువంటి చట్టం ఆమోదించడం జరిగింది. భారతదేశంలో మంచి ప్రభుత్వం కోసం చట్టమని ఈ చట్టాన్ని పేర్కొనడం జరిగింది. ఈ చట్టం ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలనను రద్దు చేసి ప్రభుత్వ అధికారులను మరియు భూభాగాలను మరియు రెవెన్యూలను బ్రిటిష్ చక్రవర్తికి బదిలీ చేయడం జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వంలో ఉండేటువంటి చక్రవర్తి పేరు మీద ఈస్ట్ ఇండియా కంపెనీ ఆక్రమించుకున్నటువంటి అన్ని భూభాగాలను, రెవెన్యూలను మరియు ప్రభుత్వ అధికారులను, ఆ కంపెనీలో ఉండేటువంటి అన్ని ప్రభుత్వ అధికారులను అందరినీ ఎవరి పేరు మీదకి బదిలీ చేయడం జరిగిందంటే బ్రిటిష్ చక్రవర్తి పేరు మీదకి బదిలీ చేయడం జరిగింది. ఏ చట్టం ద్వారా? భారత ప్రభుత్వ చట్టం 1858 ద్వారా. ఇందులోని ముఖ్య అంశాలు మనం చూసినట్లయితే ఇందులో మొత్తం ఏమున్నాయి? 5 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాన్ని సింపుల్గా గుర్తుపెట్టడానికి ప్రయత్నం చేయండి. ఈ చట్టం ప్రకారం ఇక మీదట భారతదేశం హర్ మెజిస్ట్రీ పేరుపై, మహారాణి పేరుపై పరిపాలించడం జరుగుతుంది. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేటువంటి హోదా వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మారుతుంది. మనం ఇంత ముందుకు చెప్పుకున్నాం కదా, గవర్నర్ జనరల్ లార్డ్ కార్న్ వాలిస్ టైంలో అంతకుముందు ఉన్నటువంటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఏం చేశారు, గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు. ఇప్పుడు ఆఫ్టర్ సిపాయిల తిరుగుబాటు తర్వాత ఏమైంది, ఇది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేటువంటిది వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మారింది. భారతదేశంలో బ్రిటిష్ చక్రవర్తి ప్రతినిధిగా ఎవరుంటారంటే వైస్రాయ్ ఉంటాడు. అన్ని భూభాగాలు మొత్తము అన్ని ఎవరి పేరు మీద ఉంటుంది? చక్రవర్తి పేరు మీద ఉంటుంది. ఆ చక్రవర్తి మొత్తం బ్రిటిష్ భూభాగాల అన్నిటికీ అధిపతిగా ఉంటాడు. బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసింది, భారతదేశంలో ఒక వైస్రాయ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైస్రాయ్ క్యాబినెట్లో మెంబర్గా ఉంటాడు. బ్రిటిష్ ప్రభుత్వానికి జవాబుదారితనంగా ఉంటాడు. భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ భూభాగాలన్నిటికీ పెద్దగా ఉండి పరిపాలన, అడ్మినిస్ట్రేషన్ అన్ని విభాగాల్ని చూసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. భారతదేశంలో బ్రిటిష్ చక్రవర్తి ప్రతినిధిగా వైస్రాయ్ ఉంటారు. ఈ విధంగా భారతదేశ మొట్టమొదటి వైస్రాయ్ ఎవరంటే లార్డ్ క్యానింగ్. గుర్తుపెట్టుకోవాలి, మొట్టమొదటి వైస్రాయ్ ఎవరు? లార్డ్ క్యానింగ్. తర్వాత బోర్డ్ ఆఫ్ కంట్రోల్ మనం చెప్పుకున్నాం కదా, ఇది ఫిట్స్ ఇండియా యాక్ట్ లోపల మనకు ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థను తీసుకోవడంలో జరిగింది. ఇది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ని తీసుకురావడం జరిగింది. కానీ ఈ సిపాయిల తిరుగుబాటు తర్వాత ఏం చేశారు, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ మరియు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ వ్యవస్థలను ఈ రెండింటిని రద్దు చేసి ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థను ముగించడం జరిగింది. ఈ ద్వంద్వ ప్రభుత్వ వ్యవస్థ ఉంది కదా, ఈ డైరెక్ట్ సిస్టమ్ని, డబుల్ గవర్నమెంట్ సిస్టమ్ని ఏం చేసారు, రద్దు చేయడం జరిగింది. తర్వాత కొత్తగా మరియు సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అనేటువంటి భారత రాజ్య కార్యదర్శి అనేటువంటి పదవిని ఏర్పరిచింది. ఇతడు బ్రిటిష్ మంత్రివర్గానికి చెందినవాడు. భారతదేశ పరిపాలనపై ఇతనికి నియంత్రణ ఉంటుంది. ఇతడు బ్రిటిష్ పార్లమెంట్కి బాధ్యత వహిస్తాడు. సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అనేటువంటి ఒక పదవిని ఏర్పాటు చేశారు. ఈయన ఏం చేస్తాడు, బ్రిటిష్ మంత్రివర్గంలో సభ్యుడిగా ఉంటాడు. బ్రిటిష్ మంత్రివర్గానికి చెందినవాడు. భారతదేశ పరిపాలనపై ఇతనికి నియంత్రణ ఉంటుంది. మరియు ఇతడు ఏం చేయాలి, బ్రిటిష్ పార్లమెంటుగా ఆ పార్లమెంట్ అడిగేటువంటి అన్ని విషయాలకు జవాబుదారితనంగా పార్లమెంటుకు బాధ్యత వహిస్తాడు. ఎవరు? సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. నెక్స్ట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అయినా వైస్రాయ్ అయినా సేమ్ ఈక్వలే. ఆ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ సహాయంగా, ఈయనకు సెక్రటరీ ఆఫ్ స్టేట్కి సహాయంగా ఎంత 15 మంది సభ్యులు. ఇంతకు ముందుకు 6 మెంబర్స్ ఉండే కదా, దాన్ని
15 మంది సభ్యులతో ఒక సలహా మండలి ఉంటుంది. దీనికి భారత రాజ్య కార్యదర్శి స్టేట్ చైర్మన్గా ఉంటాడు. ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్కి సహాయంగా 15 మందితో ఒక సలహా మండలి ఉంటుంది. దీనికి ఎవరు? ఈ భారత రాజ్య కార్యదర్శి ఉన్నాడు కదా, అతను చైర్మన్గా ఉంటాడు. సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇన్ కౌన్సిల్ ఇది ఏర్పాటు చేసింది. సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఇన్ కౌన్సిల్ని అది ఏర్పాటు చేసింది. ఇండియా మరియు ఇంగ్లాండ్లలో దావాలు వ్యవహారాలు చూడడం దీని యొక్క పని ఏంటంటే ఇంగ్లాండ్ మరియు ఇండియాలో ఉన్నటువంటి దావాలు ఉంటాయి కదా, అప్పీలు కానీ అవన్నిటిని కానీ వ్యవహారాలన్నింటినీ చూడడం ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ కౌన్సిల్ యొక్క పని. అయితే 1858 చట్టం చాలా వరకు పరిపాలన యంత్రాంగాన్ని మెరుగుపరచడానికి, ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ని ఇంప్రూవ్ చేయడం కోసమే ఉద్దేశించింది. అయితే ఇంగ్లాండ్ నుండి భారత ప్రభుత్వం నియంత్రించబడింది. ఇంతకుముందుకేమో ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్ట్గా భారతదేశంలో ప్రభుత్వాన్ని నియంత్రిస్తుండే. కానీ ఇప్పుడు ఏమైంది? ఇంగ్లాండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి భారత ప్రభుత్వం నియంత్రించబడడం జరిగింది. ఇది ఏ విధంగా భారత పరిపాలనా వ్యవస్థని మౌలికంగా మార్చలేదు. ఈ చట్టం ద్వారా చేసినటువంటి మార్పుల్లో కంప్లీట్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ అనేటువంటిది ఏ పెద్దగా మార్పు లేదు, కానీ కొన్ని చేంజెస్లు జరిగి బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది? భారతదేశ పరిపాలన వ్యవస్థలన్నింటినీ అక్కడి నుంచి మానిటర్ చేయడం జరిగింది, నియంత్రించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ చట్టం భారత కౌన్సిల్ చట్టము. ఏది? భారత ప్రభుత్వ చట్టం 1858 తర్వాత వచ్చినటువంటి యాక్ట్ ఏంటంటే భారత కౌన్సిల్ యాక్ట్, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861. ఈ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్లో కూడా 3 ఉంటాయండి. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909. ఓకేనా? ఈ మూడు కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ చూసినట్లయితే ఇండియన్ కౌన్సిల్ యాక్ట్లో ఫస్ట్ 1861 మనం చూసినట్లయితే 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం భారతీయ సహకార ప్రాముఖ్యతను గుర్తించింది. అంటే పరిపాలనలో భారతీయులను కూడా వారి సహకారం తీసుకొని వారిని కూడా ఇన్వాల్వ్ చేయాలని ఎప్పుడు సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించింది. దేశ పరిపాలనలో భారతీయుల తోడ్పాటు కోసం బ్రిటిష్ పార్లమెంటు 3 చట్టాలను తీసుకొచ్చింది. భారతీయుల తోడ్పాటు కోసం భారతీయులను కూడా అడ్మినిస్ట్రేషన్లో భాగం చేయడం కోసం ఏం చేసింది? 3 చట్టాలు. ఏది? ఇండియన్ కౌన్సిల్ యాక్ట్లో 3 తీసుకురావడం జరిగింది. 1861, 1892, 1909 చట్టాలు. వీటిలో ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861 భారత రాజకీయ చరిత్రలో ఒక ప్రముఖమైనటువంటి మైలురాయిగా దీన్ని అభివర్ణిస్తారు. ఏది? ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861 మనం చూసినట్లయితే ఇందులో అంశాలు మనం చూసినట్లయితే ఫస్ట్ అంశము భారతదేశంలో శాసన నిర్మాణ ప్రక్రియలో భారతీయులకు మొట్టమొదటిసారిగా ప్రాతినిధ్యాన్ని కల్పించడం జరిగింది. ఎక్కడైతే యాక్ట్లు చేస్తారో యాక్ట్ చేసే విధానం ఉంటుందిగా, ఆ విధానంలో ఫస్ట్గా భారతీయులకు కూడా ప్రాతినిధ్యం ఈ చట్టం ద్వారా ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861 ద్వారా కల్పించడం జరిగింది. వైస్రాయ్ తన కౌన్సిల్లో కొంతమంది భారతీయులను నామినేట్ చేయాలనే అంశం ఇందులో ఉంది. ఈ చట్టంలో ఉంది. 1862లో ఆనాటి వైస్రాయ్ లార్డ్ కానింగ్ 3 భారతీయులను లెజిస్లేటివ్ కౌన్సిల్కి నామినేట్ చేశారు. వారిలో బెనారస్ రాజు, పాటియాల మహారాజు, సర్ దినాకర్ రావు. ఈ 3 ఇండియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఎవరు? లార్డ్ కానింగ్ వైస్రాయ్ 1862లో నామినేట్ చేయడం జరిగింది. వీరు కూడా ఏం చేస్తారు? భారతదేశానికి కావాల్సినటువంటి శాసన ప్రక్రియ ఉంటుంది కదా, ఏ చట్టాలు చేయాలనేటువంటి ఆ చట్టాల్లో వీళ్ళు కూడా వారి యొక్క సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఆ శాసన ప్రక్రియలో కూడా వీళ్ళు భారతీయుల్లో అయినటువంటి బెనారస్ రాజు, పాటియాల రాజు, సర్ దినాకర్ రావు ఈ 3 కూడా భాగస్వాములు కావడం జరుగుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. బాంబే మద్రాస్ ప్రెసిడెన్సీల యొక్క శాసన అధికారాలను పునరుద్ధరీకరించి వికేంద్రీకరణ ప్రక్రియకు ఈ చట్టం నాంది పలికింది. ఇంతకుముందుకు పూర్వ చట్టాలు ఉన్నాయి కదా, రెగ్యులేటింగ్ యాక్ట్ 1773లో ఏం చేశారు? బాంబే మద్రాస్ ప్రెసిడెన్సీల యొక్క స్వతంత్ర అధికారాలను మొత్తం తీసేసుకొని నియంత్రించడం జరిగింది. ఎవరు? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. కానీ ఈ సిపాయిల తిరుగుబాటు తర్వాత ఏం చేశారు? ఎవరి స్వతంత్ర అధికారాలు వాళ్ళకి మళ్ళీ ఇచ్చేయడం జరిగింది. ఏ ప్రెసిడెన్సీలో ఉన్నటువంటి గవర్నర్ జనరల్ ఉంటారు కదా, వారి అధికారాలను వాళ్ళకి ఇచ్చి వికేంద్రీకరణ ప్రక్రియకు, అంతకుముందుకేమో కేంద్రీకరణ ప్రక్రియ జరిగింది. అంటే వీళ్ళందరూ ఏం చేయాలి? పరిపాలన మొత్తం ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నర్ జనరల్ యొక్క గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లేదా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఇట్లా వారి పర్మిషన్ తీసుకొని చేయాల్సి ఉండే. కానీ ఈ చట్టం ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861 తర్వాత ఈ వికేంద్రీకరణ ప్రక్రియకు ఈ చట్టంలో నాంది పలకడం జరిగింది. 1773లో మొదలైనటువంటి ఈ కేంద్రీకృత ధోరణి 1833
చట్టంతో ఏమైంది, అది పరాకాష్ఠకు చేరుకుంది. అంటే మొత్తం అధికారాలు మొత్తం లాగేసుకోవడం జరిగింది. లాగేసుకొని కేంద్రీకృత ధోరణిలో ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉన్నటువంటి ఎవరు గవర్నర్ జనరల్స్ ప్రవర్తించడం జరిగింది. ఈ ధోరణికి ఈ చట్టం ఈ ధోరణి ఈ చట్టం మార్చివేసింది. ఈ విధమైనటువంటి శాసన వికేంద్రీకరణ 1930 నాటికి 1937 నాటికి ఏమైంది, పూర్తి స్థాయిలో అంతర్గత స్వయం ప్రతిపత్తికి దారితీసింది. పూర్తిగా మాకు ఇండిపెండెన్స్ కావాలనేటువంటి స్థాయికి 1937 వరకు వచ్చేసింది. తర్వాత కొత్త లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఈ చట్టం ఏర్పరిచింది. 1862లో బెంగాల్లో, 1886లో నార్త్ వెస్టర్న్ ప్రావిన్సెస్లో, 1897లో పంజాబ్లో వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కొత్త లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అక్కడ ఉన్నటువంటి ప్రావిన్సెస్ ఉంటాయి కదా, ఆ ప్రావిన్స్లలో కూడా కొత్త లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ చెప్పుకున్నాం కదా, లెజిస్లేటివ్ కౌన్సిల్ లోపల 3 భారతీయులను ఇన్వాల్వ్ చేయడం. దాంతోపాటు ప్రావిన్సెస్ ఉంటాయి కదా, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి స్టేట్ల లాగా అప్పుడు ప్రావిన్సెస్ ఉండేటివి. ప్రావిన్స్లలో కూడా కొత్త లెజిస్లేటివ్ కౌన్సిల్ చట్టంను ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడెప్పుడు ఏర్పడింది అంటే 1862లో బెంగాల్లో, 1886లో నార్త్ వెస్టర్న్ ప్రావిన్సెస్లో, తర్వాత 1897లో పంజాబ్లో ఈ కొత్త లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పడింది. తర్వాత కౌన్సిల్లోని కార్యక్రమాలు సజావుగా నిర్వహించడానికి అవసరమైన సూత్రాలను, నియమాలను చేసే అధికారాన్ని ఎవరికి, వైస్రాయ్కి ఇవ్వడం జరిగింది. కౌన్సిల్లోని కార్యక్రమాలు సజావుగా నిర్వహించడానికి అవసరమైనటువంటి సూత్రాల, నియమాలను ఎవరికి ఇచ్చిరు, అన్ని సూత్రాల నియమాలు చేసేటువంటి అధికారం ఎవరికి ఇచ్చారంటే వైస్రాయ్. ఇంతకు ముందుకేమో గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉండే, తర్వాత ఇప్పుడేది వైస్రాయ్ రావడం జరిగింది. కాబట్టి వైస్రాయ్కి సూత్రాలను, నియమాలను రూపొందించే అధికారం వైస్రాయ్కి ఇవ్వడం జరిగింది. 1859లో లార్డ్ కానింగ్ ప్రవేశపెట్టినటువంటి పోర్ట్ఫోలియో అది గుర్తించింది. 1859లో లార్డ్ కానింగ్ ప్రవేశపెట్టినటువంటి పోర్ట్ఫోలియోను అది గుర్తించింది. తర్వాత ఈ పద్ధతి ప్రకారం వైస్రాయ్ కౌన్సిల్లోని సభ్యులు ప్రభుత్వంలోని 1 లేక ఎక్కువ శాఖలకు ఇన్ఛార్జ్గా ఉండి తన శాఖాపరమైనటువంటి విషయాల్లో కౌన్సిల్ తరపున ఆదేశాలు జారీ చేయవచ్చు. ఈ కౌన్సిల్లో ఉన్నటువంటి సభ్యులు ఉంటారు కదా, సభ్యుడు ఏం చేయాలి, ప్రభుత్వంలోని 1 లేదా ఎక్కువ శాఖలు ఉంటాయి కదా, ఆ శాఖలకు ఇన్ఛార్జ్గా ఉంటూ తన శాఖాపరమైన విషయాల తరపున ఏమేమి ఆదేశాలు ఇవ్వాలి, కింద ఉన్నటువంటి అధికారులు ఉంటారు కదా, వాళ్ళందరికీ శాఖాపరమైనటువంటి ఆదేశాలను చేయవచ్చు. ఏది, లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఉండేటువంటి సభ్యులు. ఇది ఈ ప్రావిన్సెస్లో కూడా ఉండడం, ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఇది ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861 ద్వారా ప్రావిన్స్లలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అత్యవసర పరిస్థితుల్లో లెజిస్లేటివ్ కౌన్సిల్ అనుమతి లేకుండా వైస్రాయ్ ఆర్డినెన్సెస్ను జారీ చేసే అధికారం ఈ చట్టం ఇచ్చింది. ఈ ఆర్డినెన్స్ల కాలపరిమితి ఎంత, 6 months, 6 నెలలు మాత్రమే. ఇక లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క అనుమతి లేకుండా అత్యవసర పరిస్థితులు వస్తాయి కదా, అత్యవసర పరిస్థితులు సంభవించినప్పుడు వైస్రాయ్ ఏం చేయొచ్చు, ఆర్డినెన్స్లను తీసుకురావచ్చు. ఆర్డినెన్స్లను క్వశ్చన్ చేసేటువంటి అవకాశం లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఉండదు. ఈ ఆర్డినెన్స్ల యొక్క కాలపరిమితి ఏంటంటే 6 months. ఇవి ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861లోని ముఖ్యమైనటువంటి అంశాలు. నెక్స్ట్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892లోని ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. కేంద్ర మరియు ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో అనధికార సభ్యుల సంఖ్యను పెంచడం జరిగింది. అధికార మెజార్టీని మాత్రం అలాగే ఉంచడం జరిగింది. ఈ కేంద్రంలో, రాష్ట్రాలు అంటే ప్రావిన్స్లలో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేశారు కదా, ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్లో అధికార, అనధికార, అఫీషియల్స్, నాన్ అఫీషియల్స్ అని సభ్యులు ఉండేటోళ్ళు. ఈ అనధికార సభ్యులు ఉంటారు కదా, ఆ అనధికార సంఖ్యను పెంచి అధికార మెజార్టీని మాత్రం అట్లే ఉంచడం జరిగిందంట. తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్ విధులను ఇది విస్తృతం చేసింది. ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇంతకుముందు ఓన్లీ శాసన చట్టాలు మాత్రమే చేసేది, కానీ ఇంకా దాని యొక్క విధులను ఏం చేసింది, విస్తృతం చేస్తూ బడ్జెట్పై మాట్లాడే అధికారాన్ని మరియు ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నలు వేసే అధికారాన్ని ఈ చట్టం సభ్యులకు ఇవ్వడం జరిగింది. బడ్జెట్ పైన మాట్లాడవచ్చు, మరి ప్రభుత్వాన్ని ఉద్దేశించి క్వశ్చన్లు వేయవచ్చు. ఇలాంటి అధికారాలను కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్కి విస్తృతం చేయడం జరిగింది. తర్వాత సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్కు కొంతమంది అనధికార సభ్యులను ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్, బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సిఫారసుల మేరకు నామినేట్ చేయడానికి ఈ చట్టం వైస్రాయ్కి వీలు కల్పించింది. సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్కు కొంతమంది అన్అఫీషియల్స్ మెంబర్స్ ఉంటారు కదా, నాన్ అఫీషియల్స్ మెంబర్స్ని, అనధికార సభ్యులను, కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఏమో అనధికార సభ్యుల సంఖ్యను. తర్వాత రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉంటాయి కదా, ఆ ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ మరియు బెంగాల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సిఫారసుల మేరకు కొంతమంది నామినేట్ చేయడానికి ఈ చట్టం వైస్రాయ్కి వెసులుబాటును వీళ్ళు కల్పించిందంట. అలాగే ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్కు కొంతమంది అనధికార సభ్యులను
అనధికార సభ్యులు ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి కొంతమంది అనధికార సభ్యులు ఉంటారు కదా, నాన్ అఫీషియల్స్. వారిని జిల్లా బోర్డులు, మున్సిపాలిటీలు, విశ్వవిద్యాలయాలు, కార్మిక సంఘాలు, జమీందారులు మరియు వాణిజ్య సంఘాల సిఫారసుల మేరకు నామినేట్ చేయడానికి ఈ చట్టం గవర్నర్కు వీలు కల్పించింది. ప్రావిన్స్లలో గవర్నర్ ఉంటాడు. గవర్నర్కు ఎక్కడెక్కడ ఇది మున్సిపాలిటీలు, యూనివర్సిటీస్, కార్మిక సంఘాలు, జమీందారులు, వాణిజ్య సంఘాలు వీటి నుంచి కొంతమంది నామినేట్ చేయడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇది ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో. కేంద్ర ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కొన్ని అనధికార సీట్లను నింపడానికి పరిమితమైన మరియు పరోక్ష అంశం ఈ చట్టంలో ఉంది. కేంద్ర మరియు ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ రెండు ఉంటాయి కదా, ఈ రెండు కౌన్సిల్లో అనధికార సీట్లను, కొన్ని అనధికార సీట్లను పరిమితమైన పరోక్షమైన అంశం నింపడానికి, అంటే అందులో నింపడం, వాళ్ళని నియమించడం కోసం పరిమితమైన మరియు పరోక్షమైనటువంటి అధికారాలు ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది. అయితే ఎన్నిక అనేటువంటి పదం ఈ చట్టంలో వాడలేదు. కొన్ని సంస్థలు చేసినటువంటి సిఫారసుల మేరకు నామినేట్ చేయడం అనేటువంటి పేరు వాడడం జరిగింది. ఎన్నిక కాకుండా అప్పటి వరకు ఎన్నిక అనేటువంటి పదం లేదు, కాకపోతే నామినేట్ లేదా నామినేషన్ అనేటువంటి వర్డ్ను యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1900 చూసినట్లయితే ఈ చట్టాన్ని ఏమంటారంటే మార్లే మింటో సంస్కరణలు అంటారు. లార్డ్ మార్లే ఆనాటి ఎవరు భారత రాజ్య కార్యదర్శి, లార్డ్ మింటో ఏమో భారత వైస్రాయ్. లార్డ్ మింటో వైస్రాయ్ వేరే ఉంటాడు, భారత రాజ్య కార్యదర్శి కూడా వేరే ఉంటాడు. లార్డ్ మార్లే అనేటువంటి ఆయన భారత రాజ్య కార్యదర్శి, లార్డ్ మింటో అనేది వైస్రాయ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇద్దరి పేర్ల మీద మార్లే మింటో సంస్కరణలు ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909 మార్లే మింటో సంస్కరణలు అని కూడా అంటారు. ఇది ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909. ఓకేనా. ఇందులో ఉన్నటువంటి అంశాలు మనం చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. కేంద్ర మరియు ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో, కేంద్రము మరియు ప్రావిన్స్లలో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది కదా, ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్లోని సభ్యుల సంఖ్యను పెంచడం జరిగింది. కేంద్రంలో పెంచిరు. ఇంతకుముందుకు ఏం చేసిరు? అనధికార సభ్యుల సంఖ్యను పెంచిరు. అనధికార సభ్యుల సంఖ్యను పెంచి అధికార సభ్యుల సంఖ్యను కేంద్ర లెజిస్లేటివ్ దాంట్లో అట్లనే ఉంచారు. కానీ ఇక్కడ కేంద్ర మరియు ప్రావిన్స్ రెండిట్లో లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యుల సంఖ్యను పెంచడం జరిగింది. కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యుల సంఖ్యను ఎంత నుంచి ఎంతకు పెంచారంటే 16 నుంచి 60కి పెంచారు. ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ప్రావిన్స్లో సభ్యుల సంఖ్య ఒకే రీతిన లేదు, అంటే చాలా ప్రావిన్సెస్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క ప్రావిన్సెస్లో అక్కడ ఉన్నటువంటి జనాభాకు ఉన్నటువంటి దాని ప్రాతిపదికన సమానమైనటువంటి సంఖ్య లేకుండా అక్కడక్కడ ఆ ప్రాంతాల్లో దాన్ని బట్టి ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సంఖ్య ఏకరీతిన లేకుండా ఉన్నది. ఏకరీతిన లేదు కానీ పెంచడం మాత్రం జరిగింది. సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో అధికార మెజార్టీని అలాగే ఉంచారు. కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది కదా, ఈ కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో అధికార మెజార్టీని అలాగే ఉంచారు. కానీ ప్రావిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో అనధికార మెజార్టీని అలాగే ఉంచారంట. కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏమో అధికార మెజార్టీని ఉంచారు, ప్రావిన్స్లలో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏమో అనధికార మెజార్టీని అన్అఫీషియల్స్ మెంబర్స్ ఉంటారు, అన్అఫీషియల్స్ మెంబర్స్ని అలాగే ఉంచడం జరిగింది. రెండు స్థాయిలలో కేంద్ర మరియు ప్రావిన్సెస్ రెండు స్థాయిల్లో చర్చా సంబంధమైనటువంటి విధులను పెంచడం జరిగింది. అదేవిధంగా ఇట్లా బడ్జెట్ మీద డిస్కస్ చేయడం, ప్రభుత్వాన్ని క్వశ్చన్లు వేయడం, ఇట్లా చర్చా సంబంధమైనటువంటి విధులను పెంచడం జరిగింది. ఉదాహరణకు సభ్యులు అనుబంధ ప్రశ్నలు కూడా వేయవచ్చు, బడ్జెట్పై కూడా తీర్మానాలు చేయవచ్చు. బడ్జెట్పై తీర్మానాలకు అనుబంధ ప్రశ్నలు అడగవచ్చు ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఒకదానికి ఒక క్వశ్చన్ అడిగారు, దానికి సమాధానం వచ్చింది, దానికి ఇంకో క్వశ్చన్ ఇట్లా అనుబంధ ప్రశ్నలుగా వేసే అధికారం ఇవ్వడం జరిగింది. బడ్జెట్ పైన కూడా తీర్మానాలు చేయవచ్చు. నెక్స్ట్ వైస్రాయ్ మరియు గవర్నర్ల కార్యనిర్వాహక మండలిలో మొదటిసారిగా భారతీయులకు సభ్యత్వాన్ని కల్పించారు. వైస్రాయ్ మరియు స్టేట్ల కేంద్రంలో ఏమో వైస్రాయ్, ప్రావిన్సెస్లో గవర్నర్. ఈ కార్యనిర్వాహక మండలి ఉంటుంది కదా, ఈ కార్యనిర్వాహక మండలిలో మొదటిసారిగా ఇండియన్స్కి సభ్యత్వాన్ని కల్పించడం జరిగింది. అదేమో ఇంతకుముందుకు ఇచ్చిందేమో ఓన్లీ చట్టం చేసేటువంటి కౌన్సిల్ ఉంటుంది కదా, లెజిస్లేటివ్ కౌన్సిల్. ఆ కౌన్సిల్లో మాత్రమే ముగ్గురికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఏంది, కార్యనిర్వాహక మండలి ఉంటుంది కదా, ఈ కార్యనిర్వాహక మండలిలో మొదటిసారిగా భారతీయులను తీసుకోవడం జరిగింది. భారతీయులకు సభ్యత్వాన్ని కల్పించారు. ఫస్ట్ పర్సన్ ఎవరంటే సత్యేంద్రనాథ్ ప్రసాద్ సింహ, వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో చేరినటువంటి మొట్టమొదటి భారతీయుడు. ఇతన్ని లా మెంబర్గా నియమించడం జరిగింది. ఎవరు? సత్యేంద్ర ప్రసాద్ సింహ. గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. సత్యేంద్ర ప్రసాద్ సింహ వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో చేరినటువంటి మొట్టమొదటి భారతీయుడు. ఇతను లా మెంబర్గా నియమించడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆ ముస్లింలకు మతపరమైనటువంటి ప్రాతినిధ్యాన్ని ఇది ఏర్పరిచింది. ముస్లింలకు మతపరమైనటువంటి ప్రాతినిధ్యం, మతం ఆధారంగా కొన్ని సీట్లను కేటాయించడాన్ని మతపరమైన ప్రాతినిధ్యం అంటారు. ఈ ముస్లింలకు మతపరమైనటువంటి ప్రాతినిధ్యాన్ని ఇది ఏర్పరిచింది. వీరికి ప్రత్యేక
ప్రత్యేక నియోజక గణాలు ఏర్పాటు చేశారు. దీని ప్రకారం ముస్లిం సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు? ముస్లిం ఓటర్లే ఎన్నుకోవాలి. ఈ విధంగా చట్టబద్ధత మతతత్వానికి చట్టబద్ధత కల్పించింది. ఇది ఈ మింటో మార్లే సంస్కరణలు లేదా ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909 ఏం చేసింది? మతతత్వానికి చట్టబద్ధత కల్పించింది. మతం ఆధారంగా ఏం చేశారు? రిజర్వేషన్లు ఇచ్చారు. వీళ్ళకు మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇచ్చారు. ఇప్పుడు లేవు, అంతకుముందు ఉండే. బ్రిటిష్ ఇండిపెండెన్స్కి ముందు మత ప్రాతిపదికన కూడా రిజర్వేషన్లు ఉండే. మతం ఆధారంగా మతతత్వానికి చట్టబద్ధత కల్పించారు. కారణంగా లార్డ్ మింటోను మత నియోజక గణాల పితామహుడని అంటారు. ఎవరిని? లార్డ్ మింటోను ఏమంటారు? మత నియోజక గణాల పితామహుడని పేర్కొనడం జరుగుతుంది. తర్వాత ప్రెసిడెన్సీస్ ఉంటాయి కదా, ఇది బాంబే ప్రెసిడెన్సీ, మద్రాస్ ప్రెసిడెన్సీ, బెంగాల్ ప్రెసిడెన్సీ. ఈ ప్రెసిడెన్సీ కార్పొరేషన్కు, ఛాంబర్ ఆఫ్ కామర్స్కి, యూనివర్సిటీస్కి, జమీందారులకు కూడా ప్రత్యేక ప్రాతినిధ్యాన్ని ఈ చట్టం కల్పించింది. ఓన్లీ ముస్లింలకే కాకుండా ప్రెసిడెన్సీ కార్పొరేషన్లకు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేటువంటి ఒక బిజినెస్ అంటే చూసిన ఒక గ్రూప్ లాగా ఛాంబర్ ఆఫ్ కామర్స్కి తర్వాత ఈ యూనివర్సిటీస్కు, జమీందారులకు కూడా ప్రత్యేక ప్రాతినిధ్యాన్ని ఈ చట్టం కల్పించింది. ఇది ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909. ఓకేనా? ఇది ఇందులోని ముఖ్యమైనటువంటి అంశాలు. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇండియన్ భారత ప్రభుత్వ చట్టం 1919, భారత ప్రభుత్వ చట్టం 1919. భారతదేశంలో క్రమంగా బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తమ ఆశయమని మొదటిసారిగా బ్రిటిష్ ప్రభుత్వం 1917 ఆగస్టు 20న ప్రకటించింది. భారతదేశంలో క్రమక్రమంగా రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ని ఏర్పాటు చేయడం మా యొక్క ఆశయమని ఏం చెప్పింది? బ్రిటిష్ గవర్నమెంటు ఎప్పుడు 1917 ఆగస్టు 20నే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఏర్పడిందే ఈ నేపథ్యంలో తీసుకొచ్చినటువంటి చట్టమే భారత ప్రభుత్వ చట్టం 1919. ఇది ఎప్పుడు? 1921లో 1921లో అమల్లోనికి వచ్చింది ఈ చట్టము. ఈ చట్టాన్ని మాంటెంగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు అని అంటారు. లార్డ్ మాంటెంగ్ భారత రాజ్య కార్యదర్శి, చేమ్స్ఫర్డ్ ఏమో భారత వైస్రాయ్. వీరిద్దరి పేరు మీదుగా మాంటెంగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు అంటారు. వీటినేమో ఇంతకుముందు చట్టంలోనేమో మార్లే మింటో సంస్కరణలు అంటే, దీన్నేమో మాంటెంగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు అని అంటారు. ఓకేనా? ఈ చట్టంలోని అంశాలు మనం చూసినట్లయితే ఇది అడ్మినిస్ట్రేటివ్ యొక్క అన్ని సబ్జెక్టులను 2 వర్గాలుగా వర్గీకరించడానికి అందించింది. అడ్మినిస్ట్రేటివ్ ఉంటుంది కదా, అడ్మినిస్ట్రేటివ్ పరిపాలన యొక్క సబ్జెక్ట్స్ ఉంటాయి. అందులో ఉన్నటువంటి అంశాలను ఏం చేసింది? 2 టైప్స్గా, 2 భాగాలుగా వర్గీకరించింది. అదేంటి అంటే ఇప్పుడు ఉన్నాయి కదా కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా ఉంది కదా, అట్లా అంత ముందుకు ఏం చేసారు? 2 రకాలుగా వర్గీకరించారు. ఒకటేంది? సెంట్రల్ సబ్జెక్టు, ఇంకోటి ప్రావిన్షియల్ సబ్జెక్టు. ఈ వర్గీకరణ చట్టం కింద రూపొందించబడినటువంటి వికేంద్రీకరణ నియమాల ద్వారా చేయబడింది. ఈ వర్గీకరణ చట్టం కింద రూపొందించబడిన వికేంద్రీకరణ నియమాల ద్వారా చేయడం జరిగింది. ఈ విధంగా నిబంధనలపై కేంద్ర నియంత్రణ చట్టం సడలించింది. ఈ నియమాలు కేంద్రం నుంచి ప్రావిన్స్లకు అధికార ప్రతినిధి బృందాన్ని సులభతరం చేశాయి. కేంద్ర మరియు ప్రావిన్స్ల శాసనసభలు తమ పాలనా అంశాలపై శాసనాలు చేసేటువంటి అంశాలను ఈ చట్టం ఏర్పరిచింది. అయితే ప్రభుత్వ వ్యవస్థ మౌలికంగా కేంద్రీకృతంగా మరియు ఏకకేంద్రంగానే కొనసాగింది. ఈ విధంగా ఏం చేశారు? 2 సబ్జెక్టులుగా వేరు చేశారండి. అడ్మినిస్ట్రేటివ్ పరిపాలన ఉంటుంది కదా, అడ్మినిస్ట్రేటివ్ పరిపాలనలో కేంద్ర స్థాయిలో కేంద్రం, ఇప్పుడున్నటువంటి రాష్ట్ర స్థాయిలో రాష్ట్రంలాగా ప్రావిన్సెస్ ఉండే, అప్పుడు ప్రావిన్సెస్ సబ్జెక్టుగా 2 రకాలుగా విభజించారు. దీనివల్ల ఏమైంది? మొత్తం ఆల్ అడ్మినిస్ట్రేషన్ను సెంట్రలే చూసుకోకుండా ప్రావిన్షియల్ అడ్మినిస్ట్రేటివ్ను ప్రావిన్షియల్ సబ్జెక్ట్లో ఉన్నటువంటి అన్ని అంశాలని ప్రావిన్షియల్ చూసుకుంటుంది. స్టేట్లో ఉన్నటువంటి అన్ని కలిపి సెంట్రల్ సబ్జెక్ట్లో ఉన్నటువంటి వాటిని సెంట్రల్ ఉంటుంది కదా, సెంట్రల్ గవర్నమెంట్ లాగా చూసుకుంటుంది. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది. ఈ వర్గీకరణ మొత్తం వికేంద్రీకరణ నియమాలు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, 1957 తర్వాత సిపాయిల తిరుగుబాటు జరిగింది. సిపాయిల తిరుగుబాటు తర్వాత ఏం చేశారు? కేంద్రీకృత పాలనను వదిలేసి వికేంద్రీకృత పాలనకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది బ్రిటిష్ గవర్నమెంట్. సో అందులో భాగంగానే ప్రావిన్షియల్ గవర్నమెంట్స్ ఉంటాయి కదా, మీరు మీ దాన్ని పరిపాలించుకోండి. కేంద్రంలో ఉన్నటువంటి సెంట్రల్ సబ్జెక్ట్ ఉన్నటువంటి వాటిలో సెంట్రల్ పరిపాలిస్తుంది. కాకపోతే నియంత్రణ మొత్తం మళ్ళీ ఇప్పుడున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ మాదిరిగానే నియంత్రణ అన్ని ప్రావిన్స్ల మీద కూడా కేంద్రం యొక్క నియంత్రణ ఉంటుంది. కేంద్రం మొత్తం పరిపాలనా అంశాలన్నీ కూడా ఎట్లుంటాయి? చట్టం ఏర్పరిచింది. అయితే
ప్రభుత్వ వ్యవస్థ మొత్తం మౌలికంగా ఎట్లుంటుంది, ఏకకేంద్రంగానే కొనసాగింది, ఇప్పుడున్నట్టు విధంగానే కొనసాగింది. తర్వాత ప్రావిన్షియల్ పాలనాంశాలను ఇది 2 రకాలుగా విభజించింది. ప్రావిన్స్లు ఉంటాయి కదా, స్టేట్లలో ఉన్నటువంటి ప్రావిన్స్లలో, అందులో మళ్ళీ 2 రకాలుగా విభజించింది. ఒకటి ట్రాన్స్ఫర్డ్, ఒకటి ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్టు, రిజర్వ్డ్ సబ్జెక్టు. బదిలీ చేయబడిన సబ్జెక్టులలో ప్రజా ఆరోగ్యం గుర్తుపెట్టుకోవాలి, ప్రజా ఆరోగ్యం, విద్య, స్థానిక స్వపరిపాలన, వ్యవసాయం మొదలైనవన్నీ ఉన్నాయి. బదిలీ చేయబడినటువంటి ఈ సబ్జెక్టులలో ఏమేమి ట్రాన్స్ఫర్డ్, రిజర్వ్డ్ అని చెప్పారు కదా, ఈ ట్రాన్స్ఫర్డ్, రిజర్వ్లలో ఏ అంశాలు ఉన్నాయంటే ప్రజా ఆరోగ్యం, విద్య, స్థానిక పరిపాలన, వ్యవసాయం మొదలైనవంటివి ఉన్నాయి. అయితే రిజర్వ్ చేయబడినటువంటి ఇందులో ట్రాన్స్ఫర్లో ఇవన్నీ ఉన్నాయి. తర్వాత రిజర్వ్ చేయబడినటువంటి సబ్జెక్టులలో పోలీస్ న్యాయ పరిపాలన, జైలు, భూ రెవెన్యూ, ఫైనాన్స్ మొదలైనవి ఉన్నాయి. ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్టు, రిజర్వ్డ్ సబ్జెక్ట్ అని 2 టైప్స్గా ప్రావిన్స్లలో ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాన్స్ఫర్లో ఏముంది, ప్రజా ఆరోగ్యం, విద్య, స్థానిక పరిపాలన, వ్యవసాయం ఉంటే రిజర్వ్ సబ్జెక్టులో ఏముంది, పోలీసు, న్యాయ పరిపాలన, జైలు, భూ రెవెన్యూ, ఫైనాన్స్ మొదలైనవన్నీ ఉన్నాయి. సెంట్రల్ కౌన్సిల్కు బాధ్యత వహించే మంత్రి మండలి సలహాతో ఏం చేయాలి, గవర్నరు ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్ను గవర్నర్ ఏం చేస్తారు, అదే ప్రావిన్స్లలో కూడా మంత్రిమండలి ఉంటుంది కదా, ఇప్పుడున్నటువంటి మంత్రిమండలి లాగా అప్పుడు లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉండే. ఆ లెజిస్లేటివ్ కౌన్సిల్కు బాధ్యత వహిస్తూ మంత్రి మండలి సలహాతోనే ఏం చేస్తాడు, గవర్నరు ట్రాన్స్ఫర్ సబ్జెక్టును నిర్వహిస్తాడు. అయితే లెజిస్లేటివ్ కౌన్సిల్కి బాధ్యత వహించకుండా గవర్నర్ కార్యనిర్వాహక మండలి రిజర్వ్డ్ సబ్జెక్టును నిర్వహిస్తారు. లెజిస్లేటివ్ కౌన్సిల్కి బాధ్యత వహించకుండా గవర్నర్ ఏం చేస్తాడు, అతని కార్యనిర్వాహక మండలి రిజర్వ్డ్ సబ్జెక్టు, ఈ రిజర్వ్ సబ్జెక్టు ఏం చేస్తారు, రిజర్వ్ సబ్జెక్టు పైన నిర్ణయాలు తీసుకునే అధికారం గవర్నర్కు ఉంటుంది. రిజర్వ్డ్ సబ్జెక్టును గవర్నర్ నిర్వహిస్తారు. ఈ ద్వంద్వ పరిపాలన పద్ధతిని ద్వంద్వ పాలన అని అంటారు. డైఆర్కీ అనేటువంటి పదం గ్రీక్ భాషలోని, ఈ డైరార్కీ అంటే ద్వంద్వ పరిపాలన అంటారు. ఈ పదం గ్రీక్ భాష నుంచి రావడం జరిగింది. దీని అర్థం ఏంటంటే గ్రీక్ భాషలో డైఆర్కీ అంటే డబుల్ పాలన అని అర్థం. అయితే ఈ ప్రయోగం ఏమాత్రం ఫలించలేదు, అంత సక్సెస్ఫుల్ కాలేదంటే ఇది. తర్వాత దేశంలో మొదటిసారిగా ఏం చేశారు, ద్విసభ పద్ధతి. థర్డ్ అంశం ఏంటంటే ద్విసభ పద్ధతిని తీసుకొచ్చారు. ప్రత్యక్ష ఎన్నికలను ఈ చట్టం ప్రవేశపెట్టింది. ప్రత్యక్ష ఎన్నికలు ఉంటాయి కదా, డైరెక్ట్ ఎలక్షన్స్ని ప్రవేశపెట్టింది. తద్వారా భారత లెజిస్లేటివ్ కౌన్సిల్లో 2 సభలు ఏర్పడ్డాయి. అవేంటివంటే ఎగువ సభ, దిగువ సభ. ప్రస్తుతం ఉన్నటువంటి రాజ్యసభ, లోక్సభ లాగా అప్పుడు లెజిస్లేటివ్ కౌన్సిల్లో 2 సభలు ఏర్పాటు చేశారు. అది ఎగువ సభ కౌన్సిల్ ఆఫ్ స్టేట్, దిగువ సభ లెజిస్లేటివ్ అసెంబ్లీ. రెండు సభలోని మెజారిటీ సభ్యులు ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకోబడతారు. అంటే వాళ్ళని ఓట్లేసి ఎన్నుకోవడం జరుగుతుంది. 2 సభల్లో కూడా ప్రత్యక్ష ఎన్నిక ద్వారానే సభ్యులు, అక్కడ ఉన్నటువంటి సభ్యులు ఉంటారు కదా, వాళ్ళు ఎన్నుకోబడతారు. నెక్స్ట్ 4th చూడండి, వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో ఉన్నటువంటి 6 సభ్యులలో 3 కమాండర్ ఇన్ చీఫ్ భారతీయులై ఉండాలి. వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో ఉన్నటువంటి 6 ఉన్నారు కదా, 6లో 3 ఏం చేయాలి, 3 భారతీయులై ఉండాలి. కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు ఉంటారు, బ్రిటిష్ వారే ఉంటారు. కమాండర్ ఇన్ చీఫ్ తప్ప మిగిలిన వారు 3 భారతీయులై ఉండాలి అని ఈ చట్టం పేర్కొంది. వైస్రాయ్ కౌన్సిల్ 6 మెంబర్లు ఉంటే 6లో 3 భారతీయులై ఉండాలి. కమాండర్ ఇన్ చీఫ్ బ్రిటిష్ ఆయనే ఉంటాడు. మత ప్రాతినిధ్యాన్ని ఇంతకుముందుకు ఏం చేశారు, ముస్లింలకు మత ప్రాతినిధ్యం ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఈ మత ప్రాతినిధ్యాన్ని సిక్కులకు, క్రిస్టియన్లకు, ఆంగ్లో ఇండియన్స్కి, ఐరోపా వారికి కూడా వర్తింపజేయడం జరిగింది. అప్పటికే చాలామంది ఆంగ్లో ఇండియన్స్ ఇక్కడ వచ్చారు. ఇక్కడనే వచ్చి ఇక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని వివాహం చేసుకొని ఇక్కడే ఉండిపోవడం జరిగింది. వాళ్ళని ఏమంటారంటే వాళ్ళకి పుట్టినటువంటి నెక్స్ట్ జనరేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళని ఏమంటారు, ఆంగ్లో ఇండియన్స్ అంటారు. దాంతోపాటు ఐరోపా వాళ్ళు వ్యాపారం నిమిత్తం ఇక్కడ వచ్చి ఇక్కడనే సెటిల్ అయ్యి ఇక్కడనే కొత్త తరం ఏర్పడైంది. అలాంటి వారికి కూడా ఏమైంది, సిక్కులకు, క్రిస్టియన్స్కి, ఆంగ్లో ఇండియన్స్కి, ఐరోపా వారికి కూడా ఈ మత ప్రాతినిధ్యాన్ని కొనసాగించడం జరిగింది. ఇది రిజర్వేషన్ సీట్లను వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఆస్తి పన్ను లేక ఇతర అర్హతల ఆధారంగా పరిమిత సంఖ్యలో సభ్యులను ఫ్రాంచైజ్ని మంజూరు చేసింది. ఇదేం చేసింది, ఆస్తి లేదా పన్ను లేదా ఇతర అర్హతల ఆధారంగా పరిమిత సంఖ్యలో ఆస్తి పన్ను కట్టాలి. తర్వాత ఇతర అర్హతలు కొన్ని రూల్స్ ఆధారంగా, కొన్ని అర్హతల ఆధారంగా వీళ్ళకి ఏం చేసింది, రిజర్వేషన్స్ని ఇవ్వడం, ఈ ఫ్రాంచైజ్ని ఇవ్వడం జరిగింది. తర్వాత లండన్లో భారత హై కమిషనర్ అనేటువంటి పదవిని సృష్టించి అతనికి భారత రాజ్య కార్యదర్శికి గల కొన్ని విధులను బదిలీ చేయడం జరిగింది. లండన్లో మళ్ళీ ఒక భారత హై కమిషనర్ అనేటువంటి ఒక పోస్ట్ను క్రియేట్ చేసిరు. అతనికి ఏం చేసిరు,
ఈ భారత రాజ్య కార్యదర్శి ఉన్నారు కదా, ఆ భారత రాజ్య కార్యదర్శికి గల కొన్ని డ్యూటీస్ ఉంటాయి కదా, ఆ డ్యూటీస్ని అతనికి భారత హై కమిషనర్కి బదిలీ చేయడం జరిగింది. తర్వాత ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసారు. ఇండియాలో ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చట్టం పొందుపరిచింది. తద్వారా సివిల్ సర్వెంట్లని ఎంపిక చేయడానికి 1926లో ఒక కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడింది. ఇక్కడ మూలాలు పడడం జరిగింది. చూడండి, పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఇక్కడ నుంచి మూలాలు, ఈ చట్టం ద్వారానే మూలాలు పడడం జరిగింది. ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఈ చట్టం పొందుపరిచింది. సివిల్ సర్వీస్ల ఎంపిక చేయడానికి 1926లో కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడింది. మొదటిసారిగా ఈ చట్టం ప్రావిన్షియల్ బడ్జెట్లను కేంద్ర బడ్జెట్ల నుంచి వేరు చేసింది. ప్రావిన్షియల్ బడ్జెట్ పెట్టుకోవచ్చు, కేంద్రంలో కేంద్ర బడ్జెట్ను రెండు సపరేట్గా పెట్టుకునేందుకు ఈ చట్టం అనుమతిని ఇవ్వడం జరిగింది. తమ బడ్జెట్లను తామే రూపొందించుకునే అధికారాన్ని ప్రావిన్షియల్ శాసనసభలకు ఇవ్వడం జరిగింది. తర్వాత భారత ప్రభుత్వ పనితీరును పరిశీలించి దాని పని విధానం గురించి చట్టం అమల్లోనికి వచ్చిన 10 సంవత్సరాలలో నివేదిక సమర్పించడానికి ఏం చేసిర్రు, ఈ యాక్ట్ని తీసుకొచ్చారు కదా, ఇది ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1919 తీసుకొచ్చారు కదా. ఈ చట్టం ద్వారా వచ్చినటువంటి ఫలితాలు ఉన్నాయి కదా, ఈ ఫలితాలు ఏ విధంగా సక్సెస్ఫుల్ అయినాయి వాటన్నిటిని తెలుసుకోవడం కోసం 10 సంవత్సరాలు అమల్లోకి వచ్చిన ఈ చట్టం అమల్లోకి వచ్చిన 10 సంవత్సరాల్లో నివేదిక సమర్పించడానికి ఒక కమిటీని, స్టాట్యూటరీ కమిషన్ని ఏర్పాటు చేసి చట్టబద్ధమైనటువంటి సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చట్టంలో పేర్కొనడం జరిగింది. తర్వాత ఇది ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. దీన్ని నరేంద్ర మండల్ అని కూడా అంటారు. ఈ ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ని నరేంద్ర మండల్ అని కూడా అంటారు. ఒక ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ని ఏర్పాటు చేయాలని ఈ యాక్ట్ పేర్కొనడం జరిగింది. తర్వాత 1921లో ప్రారంభించబడింది. ఈ గది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1921లో ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ అనే దాన్ని 1921లో ప్రారంభించింది. ఇందులో 120 మంది సభ్యులు ఉన్నారు. అంటే 108 మంది రాష్ట్రాల యువరాజులు, 12 ఇతర రాష్ట్రాల ప్రతినిధులు ఉంటారు. ఇది ఛాంబర్ ఆఫ్ అంటే రాజులు ఉంటారు కదా, అప్పుడు ఉన్నటువంటి ప్రావిన్సెస్లో ఉన్నటువంటి రాజులకు వాళ్ళందరికీ కలిపి ఒక ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ అనేటువంటి ఒక దాన్ని ఏర్పాటు చేయాలని ఈ చట్టం పేర్కొంది. దాన్ని ఎప్పుడు 1921లో ఏర్పాటు చేశారు. అందులో 120 మెంబర్స్ ఉంటారు. 108 రాష్ట్రాల యువరాజులు ఉంటారు. 108 రాష్ట్రాల నుంచి 108 మంది యువరాజులు ఉంటారు. 12 ఇతర రాష్ట్రాల ప్రతినిధులు, ఇతర స్టేట్స్ ఉంటాయి కదా, ఆ స్టేట్ల నుంచి ప్రతినిధులు ఉంటారు. దీనికి వైస్రాయ్ నేతృత్వం వహిస్తాడు. ఈ ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్కు ఎవరు నేతృత్వం వహిస్తారంటే వైస్రాయ్ లేదా గవర్నర్ జనరల్ నేతృత్వం వహిస్తాడు. ఇది ఉమ్మడి ఆసక్తి ఉన్న విషయాలపై సంప్రదింపుల చర్చలు సులభతరం చేస్తుంది. కొన్ని అంశాలపై డిస్కస్ చేయడం కోసం ఈ ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇండియన్ ప్రభుత్వ చట్టం, భారత ప్రభుత్వ గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్, భారత ప్రభుత్వ చట్టం 1919. ఓకేనా, ఈ చట్టం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే సైమన్ కమిషన్ చూడండి. నూతన రాజ్యాంగం ద్వారా భారతదేశ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే దాదాపు ఈ భారత ప్రభుత్వ చట్టం 1919 ఉంది కదా, ఈ చట్టం తీసుకురావడం వల్ల వచ్చిన మార్పులు ఏ విధంగా ఉన్నాయి వాటిని అధ్యయనం చేయడం కోసం ఏం చేశారు, ఒక కమిషన్, స్టాట్యూటరీ కమిషన్ ఏర్పాటు చేయాలని ఈ చట్టంలో పేర్కొన్నారు కాబట్టి ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. నూతన రాజ్యాంగం ద్వారా భారతదేశ పరిస్థితులు ఎలా ఉంటాయో, ఒకవేళ కొత్త కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయో అనే విషయాలపై ఒక నివేదికను తయారు చేయమని సర్ జాన్ సైమన్ అనేటువంటి అధ్యక్షతన 7 సభ్యులతో కూడినటువంటి ఒక చట్టబద్ధమైనటువంటి కమిషన్ను బ్రిటిష్ ప్రభుత్వం నవంబర్ 1927లో నియమించింది. నిర్ణీత కాలానికి ఎంత 2 ఇయర్స్ ముందే ఏం చేసింది, నియమించింది. 1927 గుర్తుపెట్టుకోవాలి ఇయర్. సైమన్ కమిషన్ 1927లో ఏర్పాటు చేయబడింది. ఈ కమిషన్లోని సభ్యులందరూ ఆంగ్లేయులే కావడం వల్ల ఈ కమిషన్ను అన్ని పార్టీలు బహిష్కరించాయి. ఈ కమిషన్ తన నివేదికను 1930లో సమర్పించింది. ద్వంద్వ పాలనను ఈ కమిషన్ ఏం చేసింది, భారతదేశంలో మొత్తం సంచరించి అన్ని ప్లేస్లలో సంచరించి ఏం చేసింది, కొంతమంది అభిప్రాయాలను తీసుకొని 1930 లోపల బ్రిటిష్ ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. ఇదేం చేసి కొన్ని సూచనలు చేసింది. ద్వంద్వ పాలనను రద్దు చేయమని చెప్పింది. సైమన్ కమిషన్ ఏమేమి సిఫారసులు చేసిందంటే ద్వంద్వ పాలనను రద్దు చేయమని, ప్రావిన్స్లో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని పొడిగించమని, రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ని ప్రావిన్స్లలో కూడా పెట్టాలని ఉంది, దాన్ని అట్లే కొనసాగించాలని చెప్పింది. తర్వాత బ్రిటిష్ ఇండియా మరియు ప్రిన్స్లీ స్టేట్లతో ఒక సమైక్య ఏర్పాటు చేయాలని, బ్రిటిష్ ఇండియాతో మరియు ప్రిన్స్లీ స్టేట్లు ఉన్నాయి కదా రాష్ట్రాలాగా, ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రాలాగా అప్పుడు ప్రిన్స్లీ స్టేట్ ఉండే, వాటన్నిటితో కలిపి ఒక సమైక్యను ఏర్పాటు చేయమని చెప్పింది. మతపరమైన నియోజకవర్గ గణాలని కొనసాగించమని చెప్పింది. మతపరంగా సిక్కులకు, క్రిస్టియన్స్కి, ముస్లింలకి ఇట్లా ఇవ్వడం జరిగింది కదా మతపరమైన నియోజకవర్గాలు, వాటిని అట్లే కొనసాగించాలని చెప్పింది.
కొన్ని ఇతర విషయాలను కూడా ఈ కమిషన్ తన నివేదికలో సిఫారసు చేసింది. కమిషన్ సూచనలను పరిశీలించడానికి ఏం చేసింది? బ్రిటిష్ ప్రభుత్వము 3 రౌండ్ టేబుల్ సమావేశాలను పెట్టింది. ఈ సైమన్ కమిషన్ ఇచ్చినటువంటి సిఫారసులపై చర్చించడానికి భారతదేశంలో ఉన్నటువంటి అందరితో కలిపి ఏం చేసింది? బ్రిటిష్ ప్రభుత్వము 3 రౌండ్ టేబుల్ సమావేశాలను పెట్టింది. బ్రిటిష్ ప్రభుత్వ ప్రతినిధులతో, బ్రిటిష్ ఇండియా ప్రతినిధులతో, ఎవరెవరితో పెట్టింది ఈ 3 రౌండ్ టేబుల్ సమావేశాలు అంటే? బ్రిటిష్ ప్రభుత్వ ప్రతినిధులతో, బ్రిటిష్ గవర్నమెంట్ ఉంటుంది కదా ఆ ప్రభుత్వ ప్రతినిధులతో, మరియు బ్రిటిష్ ఇండియా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతినిధులతో, మరియు ప్రిన్స్లీ స్టేట్ ఉంటుంది కదా, ప్రావిన్షియల్ స్టేట్ ఉంటుంది కదా, భారత ప్రిన్స్లీ స్టేట్ ప్రతినిధులతో ఈ 3 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లను పెట్టింది. ఈ భారత ప్రిన్స్లీ స్టేట్ ప్రతినిధులతో ఏర్పాటు చేసింది. చర్చల ఆధారంగా ఏం చేసింది? భారత రాజ్యాంగ సంస్కరణలపై ఒక శ్వేతపత్రాన్ని తయారు చేసింది. ఈ చర్చల ఆధారంగా భారత రాజ్యాంగ సంస్కరణలపై ఒక శ్వేతపత్రాన్ని, వైట్ పేపర్ను తయారు చేసింది. దాన్ని బ్రిటిష్ పార్లమెంట్లోని జాయింట్ సెలెక్ట్ కమిటీకి పంపడం జరిగింది. జాయింట్ సెలెక్ట్ కమిటీకి పంపి ఈ కమిటీ ఇచ్చినటువంటి సిఫారసులను కొన్ని మార్పుల చేర్పులతో పొందుపరిచి భారత ప్రభుత్వ చట్టం 1935ని తీసుకురావడం జరిగింది. ఈ భారత ప్రభుత్వ చట్టము 1935 రూపంలో ఈ సైమన్ కమిషన్ చేసినటువంటి సిఫారసులపై చర్చించి 3 రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి అందులో జాయింట్ సెలెక్ట్ కమిటీకి పంపి జాయింట్ సెలెక్ట్ కమిటీ యొక్క సిఫారసుల మేరకు కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ఏం చేసింది? భారత ప్రభుత్వ చట్టం 1935ను తీసుకురావడం జరిగింది. తర్వాత కమ్యూనల్ అవార్డు చూడండి. మైనార్టీల ప్రాతినిధ్యం కోసం ఒక పథకాన్ని రామ్సే మెక్డొనాల్డ్ అప్పుడున్నటువంటి వ్యక్తి రామ్సే మెక్డొనాల్డ్ ఏం చేసిండు? 1932లో ప్రకటించడం జరిగింది. దీని ఏమంటారు? కమ్యూనల్ అవార్డు అని అంటారు. 1932 గుర్తుపెట్టుకోవాలి. ఇయర్ రామ్సే మెక్డొనాల్డ్ 1932లో ప్రకటించాడు. దీనిని కమ్యూనల్ అవార్డు అని అంటారు. దీని ప్రకారం ముస్లింలకు, సిఖ్లకు, క్రిస్టియన్లకు ప్రత్యేక నియోజకవర్గ గణాలే కాకుండా నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా ప్రత్యేక నియోజకవర్గ గణాలను ప్రతిపాదించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ షెడ్యూల్డ్ కులాలకు కూడా మత ప్రాధికారపరమైన రిజర్వేషన్లు ముస్లింలకు, సిఖ్లకు, క్రిస్టియన్లకే కాకుండా షెడ్యూల్ క్యాస్ట్ ఉంటారు కదా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 3 రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొని షెడ్యూల్ కులాలకు కూడా ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వాలని డిస్కషన్ చేస్తాడు ఎక్కువగా. సో దాన్ని వాళ్ళు పరిశీలించి ఎస్సీస్ షెడ్యూల్ క్యాస్ట్ ఉంటారు కదా, ఈ షెడ్యూల్ క్యాస్ట్లో కూడా ప్రత్యేక నియోజకవర్గ గణాలని ప్రకటించడం జరుగుతుంది. దేని ద్వారా? కమ్యూనల్ అవార్డు ద్వారా. 1932 నుండి కమ్యూనల్ అవార్డు ద్వారా ప్రత్యేక నియోజకవర్గాల్ని ప్రతిపాదించడం జరిగింది. బడుగు కులాలకి మత ప్రాతిపదిక ప్రాతినిధ్యాన్ని పొడిగించడం గాంధీజీని ఎంతో కలత పెట్టింది. షెడ్యూల్ కులాలకు ఈ రిజర్వేషన్లు ఇవ్వడంతో గాంధీజీ ఏం చేసిండు? ఎంతో కలతకు గురయ్యి ఆయన ఏం చేసిండు? ఎర్రవాడ జైలు లోపల ఈ అవార్డుని మార్చాలని అమర నిరాహార దీక్షకు ఎర్రవాడ కారాగారంలో పూనాలో ఏం చేసిండు? అమర నిరాహార దీక్షకు దిగడం జరిగింది. చివరికి ఏం చేశారు? కాంగ్రెస్కి మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మధ్య ఒక ఒప్పందం జరుగుతుంది. దీన్ని మనం ఏమంటామంటే పూనా ఒప్పందం అని అంటాం. దీని ప్రకారం హిందువులందరికీ ఉమ్మడి నియోజకవర్గ గణాలే ఉంటాయి మరియు బడుగు కులాలకి రిజర్వ్ సీట్లు ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్ సీట్స్ ఎట్లున్నాయో అందరూ ఇంతకుముందుకు ఉన్నటువంటి కమ్యూనల్ అవార్డులో ఎస్సీ రిజర్వ్ సీట్లు ఉంటాయి. వాళ్ళని ఎవరు ఎన్నుకుంటారు? ఎస్సీసే ఎన్నుకుంటారు. అట్లా ఉండేది. ఇప్పుడు ఏం చేసారు? ఉమ్మడి నియోజకవర్గ గణాలు ఉంటాయి. ఎక్కడైతే ఎస్సీ జనాభా ఎక్కువ ఉంటుందో ఆ ప్రాంతం లోపల రిజర్వ్డ్ సీట్లు ఉంటాయి. హిందువులందరికీ ఉమ్మడి నియోజకవర్గ గణాలు ఉంటాయి మరియు బడుగు కులాలకి రిజర్వ్ సీట్లు ఉంటాయి. బ్రిటిష్ ప్రభుత్వం పూనా ఒప్పందాన్ని అంగీకరించింది. ఇది గాంధీజీ మధ్య అంబేద్కర్ మధ్య ఇది ఒప్పందం జరుగుతుంది కాబట్టి ఈ పూనా ఒప్పందాన్ని బ్రిటిష్ గవర్నమెంట్ అంగీకరించింది. అణగారిన తరగతులకు షెడ్యూల్ కులాలకు కూడా కమ్యూనల్ అవార్డు సవరించింది. వీళ్ళకు బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చినటువంటి కమ్యూనల్ అవార్డు ఉంది కదా, దాన్ని అమెండ్మెంట్ చేయడం జరిగింది. అంటే కమ్యూనల్ అవార్డులో ఉన్నటువంటి ప్రాతినిధ్య పథకం నుండి అణగారిన వర్గాలకు ప్రత్యేక ఎన్నికల నిబంధనలు తొలగించబడ్డాయి. అంటే స్పెషల్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఓన్లీ ఎస్సీలే ఎన్నుకునేటువంటి ఆ స్పెషల్ ఎలక్షన్ని అనేటువంటి నిబంధన తొలగించింది. కమ్యూనల్ అవార్డులో కొంచెం మార్పులు చేర్పులు చేయడం జరిగింది. అణగారిన తరగతులకు ప్రత్యేక ఎన్నికల నిబంధనలు తొలగించబడ్డాయి. తదనంతరం పూనా ఒప్పందంలోని నిబంధనలు 1935లోని భారత ప్రభుత్వ చట్టంలో పొందుపరచబడ్డాయి. 1935లోని భారత ప్రభుత్వ చట్టంలో పొందుపరచబడ్డాయి. మరో మాటలో చెప్పాలంటే 1935 చట్టం ప్రకారం కేంద్ర మరియు ప్రాంతీయ శాసనసభల కూర్పు ఈ సవరించినటువంటి కమ్యూనల్ అవార్డుపై ఆధారపడింది. 1935 చట్టం ఏం చేసింది? కేంద్ర మరియు ప్రాంతీయ శాసనసభల కూర్పు ఈ సవరించిన కమ్యూనల్ అవార్డుపై ఆధారపడి ఇప్పుడు ఉన్నటువంటి విధానం ఉంది కదా, ఇది ఈ కమ్యూనల్ అవార్డులో మార్పులు చేర్పులు చేయడం వల్ల వచ్చింది అని చెప్తుంది.
ఆ తర్వాత ఏం చేసింది, భారత ప్రభుత్వ చట్టం 1935ను ఇది బ్రిటిష్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. అందులో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు చూస్తే భారతదేశంలో బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పడే దశలో ఈ చట్టం రెండో మైలురాయి. రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ను తీసుకురావడంలో ఇది సెకండ్ది. ఇందులో ఏమేమి ఉన్నాయి, 321 సెక్షన్లు, 10 షెడ్యూళ్లతో ఈ చట్టం ఎంతో సుదీర్ఘమైనది మరియు వివరణాత్మకమైనదిగా ఉంది. ఇది భారత ప్రభుత్వ చట్టం 1935. ఇందులోని అంశాలు మనం చూసినట్లయితే ప్రావిన్స్లు మరియు ప్రిన్స్లీ స్టేట్స్, ప్రావిన్స్ రాష్ట్రాల్లాగా ఉండేవి మరియు ప్రిన్స్లీ స్టేట్లు ఉండేవి. అప్పుడు అంటే ఆ ప్రాంతానికి ఆ రాజు మాత్రమే పరిపాలన చేసుకునేటోడు. అట్లా వాటిని ఏమంటారు అంటే ప్రిన్స్లీ స్టేట్లు అంటారు. అట్లా కేంద్ర ప్రావిన్సెస్ ఉండేటివి, రాష్ట్ర ప్రావిన్సెస్ ఉండేవి మరియు ప్రిన్స్లీ స్టేట్ లాగా ఉండేటివి. బ్రిటిష్ పరిపాలనా ప్రాంతాలు ఉంటాయి కదా, వాటిని కేంద్ర ప్రావిన్సెస్ లాగా పిలుస్తారు. మళ్ళీ ప్రావిన్సెస్ ఉండేవి స్టేట్ల లాగా. తర్వాత ప్రిన్స్లీ స్టేట్స్, రాజులు పరిపాలించే విభాగాలు ఉండేవి. అట్లా చాలా సంస్థానాలు ఉండేటివి. ప్రిన్స్లీ స్టేట్స్ విభాగాలుగా ఉన్న అఖిల భారత సమైక్యను, ప్రావిన్స్లు మరియు ప్రిన్స్లీ స్టేట్ విభాగాలుగా ఉన్నటువంటి అఖిల భారత సమైక్యను ఈ చట్టం ఏర్పరిచింది. వీటన్నిటిని కలిపేసి ఏం చేసింది, ఒక అఖిల భారత సమైక్యను ఈ చట్టం ఏర్పరిచింది. ఈ చట్టం ప్రకారం కేంద్రానికి మరియు విభాగాలకు మధ్య అధికార విభజన జరిగింది. కేంద్రానికి మరియు విభాగాలు ఉంటాయి కదా, ఆ విభాగాల మధ్య పవర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది, అధికార విభజన జరిగింది. వాటిలో 3 జాబితాలు ఉన్నాయి. ఒకటి ఫెడరల్ జాబితా, ప్రావిన్షియల్ జాబితా మరియు ఉమ్మడి జాబితా. ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా ఉన్నట్టుగానే అప్పుడే దాని నుంచి ఈ భారత ప్రభుత్వ చట్టం 1935 నుంచి మనం ఇప్పుడు ప్రజెంట్ తీసుకోవడం జరిగింది. అప్పుడు ఫెడరల్ జాబితా, కేంద్ర జాబితాను ఏమనేవారు, ఫెడరల్ జాబితా అన్నారు. అందులో ఎన్ని అంశాలు ఉన్నాయి, 59 అంశాలు ఉన్నాయి. ప్రావిన్షియల్ జాబితా, రాష్ట్రాల జాబితాలో 54 అంశాలు, ఉమ్మడి జాబితా ఎన్ని 36 అంశాలు ఉన్నాయి. అవశిష్ట అధికారాలు ఎవరికి ఇచ్చిరు, అప్పుడున్నటువంటి వైస్రాయ్ అంటారు కదా, గవర్నర్ జనరల్కి ఇవ్వడం జరిగింది. అంటే ఈ మూడిట్లో లేనటువంటి అంశాలు ఎవరికి చెందుతాయంటే వైస్రాయ్కి చెందుతాయి. తర్వాత అయితే ప్రిన్స్లీ రాష్ట్రాలు ఇందులో చేరకపోవడంతో ఈ సమైక్య అమలులోకి రాలేదు. ఇది ప్రావిన్సెస్ మరియు ప్రిన్స్లీ స్టేట్ అన్నింటిని కలిపి ఒక అఖిల భారత సమైక్యను ఒక గ్రూప్ లాగా ఏర్పాటు చేసిరు. కానీ ఈ ప్రిన్స్లీ స్టేట్స్ ఏమైనాయి, ఇందులో చేరకపోవడంతో ఈ సమైక్య అమల్లోనికి రాలేదు. తర్వాత ప్రావిన్స్లలో ద్వంద్వ ప్రభుత్వ పాలనను ఇది రద్దు చేసింది. దాని స్థానంలో ప్రావిన్స్లలో స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించింది. ద్వంద్వ ప్రభుత్వ పాలన ఉంది కదా, ఆ ద్వంద్వ ప్రభుత్వ పాలనను ఏం చేసింది, ఇది ఏది ట్రాన్స్ఫర్ సబ్జెక్టు రిజర్వ్ సబ్జెక్ట్ అని ఉంది కదా, దాన్ని తీసేసి స్వతంత్ర ప్రతిపత్తి అంటే అన్ని అధికారాలు ఏది ప్రావిన్సెస్కి ఉండేటట్టుగా స్వయం ప్రతిపత్తిని కల్పించింది. నిర్దేశిత పరిపాలన రంగాలలో ప్రావిన్స్లకు స్వయం ప్రతిపత్తిని ఇవ్వడం జరిగింది. పైగా ఈ చట్టం ప్రావిన్స్లలో ఇది బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది. అనగా ప్రావిన్స్లు శాసనసభకు బాధ్యత వహించే మంత్రివర్గం సలహాపై గవర్నర్ తన విధులను నిర్వర్తించాలి. ప్రావిన్స్లకు శాసనసభ ఉంటుంది కదా, ఎన్నుకున్న సభ్యులు ఉంటారు కదా, ఆ ఎన్నుకున్న సభ్యుల యొక్క మండలి ఉంటుంది కదా, ఆ మంత్రి మండలి యొక్క సలహా మీదనే గవర్నర్ ఏం చేయాలి, తన విధులను నిర్వర్తించాలని ఈ చట్టం ఇది 1935 చట్టము, భారత ప్రభుత్వ చట్టం 1935 పేర్కొంది. తర్వాత 1937లో ఇది అమల్లోనికి వచ్చి 1939లో అంతమైందంట. మళ్ళీ తీసేయడం జరిగింది. 1937లో ఇదేమైంది, ఇంప్లిమెంట్ అయింది. తర్వాత 1939లో తీసేయడం జరిగింది. తర్వాత కేంద్రంలో ద్వంద్వ పాలనను ఇది పొందుపరిచింది. కేంద్రంలో కూడా ద్వంద్వ పాలన తీసుకొచ్చింది. ఈ కారణంగా ఫెడరల్ అంశాలను రిజర్వ్డ్ అంశాలుగా, ట్రాన్స్ఫర్డ్ అంశాలుగా విభజించడం జరిగింది. ఫెడరల్ అంశాలను ఏం చేశారు, రిజర్వ్డ్ మరియు ట్రాన్స్ఫర్డ్, ఇక్కడ 2 తీసుకురావడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం లోపల రిజర్వ్డ్ మరియు ట్రాన్స్ఫర్డ్ ఇవిగా విభజించడం జరిగింది. అయితే చట్టంలోని అంశాలు ఆచరణలోనికి రాలేదు, తీసుకొచ్చారు కానీ ఇది ఇంప్లిమెంట్ చేయలేదు. నెక్స్ట్ 4 చూడండి, 11 ప్రావిన్స్లలో 6 ద్విధ శాసనసభ విధానాన్ని పెట్టిరంట. ఇప్పుడున్నటువంటి ఇది శాసన మండలి ఉన్నట్టు అప్పుడు 2 సభలు తీసుకురావడం జరిగింది. ఎన్ని ప్రావిన్సెస్లో, 11 ప్రావిన్స్లలో ద్విధ సభను ప్రవేశపెట్టడం జరిగింది. ఎక్కడెక్కడంటే బెంగాల్, బాంబే, మద్రాస్, బీహార్, అస్సాం, యునైటెడ్ ప్రావిన్సెస్. ఇప్పుడు ఉన్నటువంటి యూపీ ప్లేస్లో యునైటెడ్ ప్రావిన్సెస్ ఉండేది. యునైటెడ్ ప్రావిన్స్లలో ద్విధ శాసనసభను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 2 సభలు ఏమనగా లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎగువ సభ మరియు లెజిస్లేటివ్ అసెంబ్లీ దిగువ సభ. అయితే వీటిపై అనేక పరిమితులను విధించారంట. ఇట్లా 11 ప్రావిన్సెస్లో ద్విధ సభను ప్రవేశపెట్టారు. బెంగాల్, బాంబే, మద్రాస్, బీహార్, అస్సాం, యునైటెడ్ ప్రావిన్సెస్లో దిగువ సభను తీసుకొచ్చారు. వాటిపైన మళ్ళీ కొన్ని పరిమితులను అంటే కొన్ని నిబంధనలు పెట్టారు. తర్వాత 5th చూడండి, ఇది అణగారిన తరగతులకు, షెడ్యూల్ కులాలకు నిర్దిష్ట సంఖ్యలో జనరల్ సీట్లను రిజర్వ్ చేసింది. అన్ని సీట్లు ఉంటాయండి, ఆ అన్ని సీట్లలో కొన్ని సీట్లు ఎస్సీలకు రిజర్వ్ చేయడం జరుగుతుంది. ఇట్లా షెడ్యూల్ కులాలకు ఏం చేశారు, జనరల్ సీట్లను రిజర్వ్ చేసింది. ఇది మహిళలు మరియు లేబర్లకు ప్రత్యేక ప్రాతినిధ్యాన్ని కూడా విస్తరించిందండి. ఈ రిజర్వేషన్లను మహిళలకు కూడా మరియు కార్మికులకు కూడా ప్రాతినిధ్యాన్ని విస్తరించడం జరిగింది. తర్వాత
భారత ప్రభుత్వ చట్టం 1858 ద్వారా ఏర్పడినటువంటి కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇదేమైంది రద్దు చేసింది. ఈ చట్టం భారత ప్రభుత్వ చట్టం ఏం చేసింది, ఇండియన్ కౌన్సిల్ ఉంది కదా, ఆ ఇండియన్ కౌన్సిల్ని రద్దు చేసింది. భారత ప్రభుత్వ చట్టం 1858లో ఏర్పాటు చేసినటువంటి కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఇది రద్దు చేసింది. భారత రాజ్య కార్యదర్శికి సలహాలు ఇచ్చే బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని రద్దు చేసి దాని ప్లేస్లో ఏం చేశారు, ఈ భారత రాజ్య కార్యదర్శికి ఒక సలహాలు ఇచ్చే అడ్వైజరీ గ్రూప్ను ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఓటింగ్ని ఏం చేశారు, పొడిగించారు, ఎక్కువ మందికి ఓటింగ్ అధికారాన్ని ఇచ్చారు. జనాభాలో 14% ప్రజలకు ఓటింగ్ హక్కు కల్పించడం జరిగింది. తర్వాత దేశంలో కరెన్సీ మరియు క్రెడిట్ నియంత్రణ కోసం ఆర్బీఐని ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ఆర్బీఐ ఎప్పుడు ఏర్పాటైందంటే ఆ టైంలో, ఇది 1935 భారత ప్రభుత్వ చట్టం 1935 ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. కరెన్సీకి మరియు క్రెడిట్ నియంత్రణ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఈ చట్టం పొందుపరిచింది. తర్వాత ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కేంద్ర పబ్లిక్ సర్వీస్ అని మాత్రమే కాకుండా ప్రావిన్సెస్ ఉంటాయి కదా స్టేట్ల లాగా, ఆ ప్రావిన్స్లలో కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు జాయింట్ 2-3 రాష్ట్రాలు కలిపి జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లను కూడా ఏర్పాటు చేయాలని ఈ చట్టంలో పేర్కొనడం జరిగింది. కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది, స్టేట్లలో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది, చిన్న రాష్ట్రాలు ఉంటే ఆ 2-3 రాష్ట్రాలు కలిపి జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఈ చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చట్టంలో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 1937లో ఏర్పాటైనటువంటి ఫెడరల్ కోర్టు ఉంది కదా, ఆ ఫెడరల్ కోర్టును స్థాపించాలని ఈ చట్టం పేర్కొనబడింది. అయితే ఒక కేంద్రంలో ఒక కోర్టును, ఇట్లా ప్రస్తుతం ఉన్నటువంటి సుప్రీంకోర్టు లాగా ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేయాలని ఈ చట్టం పేర్కొంది 1937లో. తర్వాత బర్మాను భారతదేశం నుంచి వేరు చేసిందండి ఈ చట్టం. బర్మాను ఏం చేసారు, అంతకుముందు బర్మా మయన్మార్ భారతదేశంలో కలిసి ఉండే. ఈ చట్టం ఏం చేసింది, 1937ను భారత ప్రభుత్వ చట్టం 1935 ఏం చేసిందంటే 1937 కాదు 1935 ఈ బర్మాను వేరు చేసింది. భారతదేశం మయన్మార్, ఇప్పుడు ఉన్నటువంటి మయన్మారే బర్మా ఒకప్పుడు. బర్మాను వేరు చేసి దాన్ని భారతదేశ పరిపాలన నుంచి వేరేగా విభజించడం జరిగింది. తర్వాత ఇది ఒరిస్సా, సింధు 2 కొత్త ప్రావిన్సెస్లను ఏర్పాటు చేసింది. ఒరిస్సా అనేటువంటిది మరియు సింధు అనేటువంటి 2 కొత్త ప్రావిన్సెస్లను ఈ చట్టం భారత ప్రభుత్వ చట్టం 1935 ఏర్పాటు చేసింది. కొత్త రాష్ట్రాలు అనమాట, కొత్త రాష్ట్రాల్లాగా. ఇది మైనార్టీల ప్రయోజనాలను పరీక్షించడానికి రక్షణలు అందించింది. మైనార్టీల కోసం అంటే ఎవరైతే తక్కువ జనాభా ఉంటారో వాళ్ళ కోసం ప్రత్యేక వాళ్ళ రక్షణలు ఇవ్వడం జరిగింది. తర్వాత రైల్వేల పరిపాలనను చూసేందుకు ఫెడరల్ రైల్వే అథారిటీని ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్ర రైల్వే అథారిటీని లేదా ఫెడరల్ రైల్వే అథారిటీని ఈ చట్టం ఏర్పాటు చేసింది. రైల్వేలు వాటి యొక్క అడ్మినిస్ట్రేషను వాటి అన్నింటినీ చూసుకోవడం కోసం ఒక ఫెడరల్ రైల్వే అథారిటీని ఏర్పాటు చేసింది. తర్వాత ఇది సమైక్య మరియు ప్రావిన్స్ల ఖాతాలను ఆడిట్ చేయడానికి కాగ్ ఆడిటర్ జనరల్ను ఏర్పాటు చేసింది. కాగ్ను కూడా ఏది భారత ప్రభుత్వ చట్టం 1935 ద్వారానే ఏర్పాటైంది. ఓకేనా, కాగ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత చూడండి నెక్స్ట్ ఈ 1935 తర్వాత భారత ప్రభుత్వ చట్టం 1935 తర్వాత ఏమైంది, భారత స్వాతంత్ర చట్టం ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 వచ్చింది. భారత ప్రభుత్వ చట్టం 1947 వచ్చింది. జూన్ 30, 1948 నాడు భారతదేశంలో బ్రిటిష్ పాలన అంతమవుతుందని అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి ఎవరు, క్లైమేట్ అట్లీ ఏం చేసిండు, ఎప్పుడు ప్రకటించిండు, మేము జూన్ 30, 1948 కల్లా భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని మొత్తంగా కంప్లీట్గా క్లోజ్ చేసేసి భారతీయులకే స్వాతంత్రాన్ని ఇచ్చేస్తున్నామని క్లైమేట్ అట్లీ, అప్పుడున్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు కదా క్లైమేట్ అట్లీ, ఎప్పుడు ప్రకటించారు, 20 ఫిబ్రవరి 1947లో ప్రకటించారు. 20 ఫిబ్రవరి 1947 ప్రకటించారు. దీని తర్వాత బాధ్యతాయుతమైన భారతీయులకు అధికారాన్ని బదిలీ చేస్తామని చెప్పడం జరిగింది. బాధ్యతాయుతమైన అంటే ఎవరైతే రెస్పాన్సిబుల్ తీసుకుంటారో ఆ రెస్పాన్సిబుల్ ఇండియన్స్కి మేము అధికారాన్ని బదిలీ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రకటన తర్వాత దేశ విభజనను కోరుతూ ముస్లిం లీగ్ ఏం చేసింది, దేశాన్ని విభజించాలి, ముస్లింలందరికీ ఒక ప్రత్యేక రాజ్యం ఉండాలని ఏం చేసింది, ముస్లిం లీగ్ ఉద్యమాన్ని ప్రారంభించింది. అయితే దీంతో బ్రిటిష్ ప్రభుత్వం ఇంకొక ప్రకటన చేసింది. ఎప్పుడు 1946లో ఏర్పడినటువంటి భారత రాజ్యాంగ నిర్మాణ సభ ఆమోదించినటువంటి రాజ్యాంగం దేశంలో దాన్ని అంగీకరించని ప్రాంతాలకు వర్తించదని మళ్ళొక ప్రకటన చేసింది. అప్పటికే రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కాన్స్టిట్యూషనల్ మేకింగ్ బాడీని ఏర్పాటు చేశారు. ఆ కాన్స్టిట్యూషనల్ మేకింగ్ బాడీ రాజ్యాంగ నిర్మాణ సంస్థ ఏర్పరిచినటువంటి రాజ్యాంగం ఉంటుందిగా, ఆ రాజ్యాంగాన్ని అంగీకరించని రాజ్యాలు ఉంటాయి కదా, చిన్న చిన్న రాజ్యాలు, ఆ రాజ్యాలకి ఇది వర్తించదు అని మరొక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే అదే రోజున ఎప్పుడు 3 జూన్ 1947 జూన్ 1947 నాడు భారత వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ ఏం చేసిండు, విభజన ప్రణాళికను ముందుకు తీసుకొచ్చిండు. అంటే
భారతదేశం అఖండ భారత్ ఉంది కదా, ఆ భారత్ని విభజించి ఇది ఒక విభజన ప్రణాళిక, ముస్లింలందరికీ ఒక రాజ్యం, మరి మిగతా వాళ్ళందరికీ భారతదేశం అని ఒక విభజన ప్రణాళికను జూన్ 3 జూన్ 1940లో లార్డ్ మౌంట్ బాటన్ ఒక విభజన ప్రణాళికను ముందుకు తీస్తాడు. దీన్ని ఏమంటారంటే మౌంట్ బాటన్ ప్లాన్ అని అంటారు. దీన్ని ఏమంటారు? మౌంట్ బాటన్ ప్లాన్ అని అంటారు. ఈ ప్లాన్ను కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్లు ఆమోదించాయి. ఈ ముస్లిం లీగు ఏం చేసింది, మాకు ప్రత్యేక రాజ్యం కావాలని కోరుకుంది కాబట్టి ఇది ఎక్కడైతే తెవతలేదు అని చెప్పారు. లార్డ్ మౌంట్ బాటన్ ఏం చేసిండు, విభజన ప్రణాళికను ముందుకు తీసుకొచ్చిండు. ఈ రెండింటిని ఏం చేసింది, కాంగ్రెస్ ముస్లిం లీగ్ రెండు ఒప్పుకోవడం జరిగింది. దీని ప్రకారం భారత ప్రభుత్వ చట్టం వచ్చింది. భారత ప్రభుత్వ చట్టం తీసుకురావడం జరిగింది. భారత ప్రభుత్వ చట్టంలో ఏమేమి పొందుపరిచారంటే, ఈ చట్టం ప్రకారం 15 ఆగస్టు 1947 నుండి భారతదేశం ఒక స్వతంత్ర సార్వభౌమాధికార రాజ్యంగా ఉంటుంది. ఇక ఈ భారతదేశము స్వతంత్రం ఇవ్వడం జరిగిందని ఈ చట్టంలో పేర్కొనడం జరిగింది. ఒక సర్వస్వతంత్ర అధికారం ఉంటుంది. ఇది ఎవరిపైన డిపెండ్ కావాల్సిన అవసరం లేదు. ఎవరు భారతదేశ పరిపాలనను నియంత్రించరని ఇది ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 చెప్తుంది. భారతదేశం 2 స్వతంత్ర డొమైన్లుగా విభజించబడింది. ఈ భారతదేశం ఉంది కదా, ఈ భారతదేశము 2 స్వతంత్ర డొమైన్లుగా, ఒకటేమో పాకిస్తాన్, ఒకటి భారత్ ఇండియాగా విభజించడం జరిగింది. దీనిని కామన్వెల్త్ నుండి విడిపోయే హక్కును కూడా వీటికి ఉంటుంది. అప్పుడు బ్రిటిష్ కామన్వెల్త్ అనేటువంటిది ఒకటి ఉంటే గ్రూప్ లాగా, ఆ గ్రూప్ నుంచి విడిపోయే అధికారం కూడా ఇండియాకు ఉంటుందని ఈ చట్టం పేర్కొంది. ఈ చట్టం వైస్రాయ్ పదవిని రద్దు చేసి ప్రతి డొమినియన్కు ఒక గవర్నర్ జనరల్ ఉంటాడని, అతన్ని డొమినియన్ క్యాబినెట్ సలహాపై బ్రిటిష్ రాజు నియమిస్తారని చట్టం పేర్కొంది. అప్పటి వరకు ఉన్నటువంటి వైస్రాయ్ ఉంది కదా, ఆ వైస్రాయ్ పదం మొత్తం రద్దు అయిపోతుంది ఈ చట్టం ద్వారా. ఏమైతుంది, పాకిస్తాన్ ఒక డొమైన్, ఇండియా ఒక డొమైన్గా ఏర్పడింది. వీటికి ఎవరు ఉంటారు, గవర్నర్ జనరల్ ఉంటాడని, అతన్ని డొమినియన్ క్యాబినెట్ సలహాపై, డొమినియన్ క్యాబినెట్ ఉంటుంది కదా, మంత్రిమండలి ఉంటుంది కదా, ఆ మంత్రిమండలి సలహాపై బ్రిటిష్ రాజు నియమిస్తారని చట్టం పేర్కొంది. ఇండియా పాకిస్తాన్ ప్రభుత్వాలకు సంబంధించిన ఎటువంటి బాధ్యత రాజుకి చెందినటువంటి బ్రిటిష్ ప్రభుత్వానికి ఉండదు. ఇంకా ఇప్పటి నుంచి బ్రిటిష్ ప్రభుత్వానికి, ఇండియాకు మరియు పాకిస్తాన్ ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఎటువంటి బాధ్యత బ్రిటిష్ ప్రభుత్వానికి ఉండదు. తర్వాత స్వాతంత్ర చట్టంతో సహా బ్రిటిష్ పార్లమెంటు చేసినటువంటి ఏ చట్టం అయినా, స్వాతంత్ర చట్టం ఇది ఉంది కదా, ఈ చట్టంతో సహా బ్రిటిష్ పార్లమెంట్ చేసినటువంటి ఏ చట్టాన్ని 2 డొమినియన్లు అంటే 2 రాజ్యాలు రాజ్యాంగ పరిషత్తులు రద్దు చేయవచ్చు. ఈ రెండు డొమైన్స్ పెట్టుకున్నటువంటి రాజ్యాంగ పరిషత్ ఉంది కదా, ఆ రాజ్యాంగ పరిషత్ అంటే కాన్స్టిట్యూషనల్ మేకింగ్ బాడీ ఉంది కదా, ఆ కాన్స్టిట్యూషనల్ మేకింగ్ బాడీ ఈ చట్టం, ఈ స్వాతంత్ర చట్టాన్ని రద్దు చేయొచ్చు. ఇంతకుముందున్న బ్రిటిష్ పార్లమెంట్ చేసినటువంటి అన్ని చట్టాలను కూడా రద్దు చేయవచ్చు. వాటి రాజ్యాంగాల్ని రూపొందించుకొని అమలు చేసుకోవచ్చు. అవి ఏం చేసుకోవచ్చు, ఆ డొమినియన్ ఉన్నాయి కదా, భారత్, పాకిస్తాన్, ఆ డొమినియన్లు వాటి రాజ్యాంగాల్ని వాటి రూపొందించుకొని వాటిని అమలు చేసుకోవచ్చు అని ఎందులో పేర్కొన్నారు, భారత ప్రభుత్వ చట్టం 1947లో పేర్కొన్నారు. కొత్త రాజ్యాంగాలు ఏర్పడి అవి అమల్లోనికి వచ్చే వరకు, పాకిస్తాన్కి ఒక రాజ్యాంగం, ఇండియాకు ఒక రాజ్యాంగం వచ్చేంత వరకు 2 డొమినియన్ల రాజ్యాంగ నిర్మాణ సభలు తమకు సంబంధించినటువంటి భూభాగాలపై శాసనాలు ఆమోదిస్తే తప్ప బ్రిటిష్ పార్లమెంటు చేసినటువంటి ఏ చట్టం 1947 ఆగస్టు 15 నుండి డొమినియన్లకు వర్తించదు. అంతవరకు ఏం చేయాలి, ఈ కొత్త ఉన్నాయి కదా, ఈ రాజ్యాలు ఉన్నాయి కదా, ఈ రాజ్యాంగ పరిషత్తులు ఉన్నాయి కదా, వీటి యొక్క రాజ్యాంగ పరిషత్తులు ఏం చేయాలి, 2 డొమైన్లు రాజ్యాంగ నిర్మాణ సభలు తమకు సంబంధించిన భూభాగాలపై శాసనాన్ని ఆమోదిస్తే తప్ప, ఒక శాసనం చేసి ఆమోదిస్తే తప్ప బ్రిటిష్ పార్లమెంట్ చేసిన ఏ చట్టము ఆగస్టు 15, 1940 నుండి డొమినియన్లకు వర్తించడు. అంటే ఆ చట్టం చేసేంత వరకు వర్తించడు, ఆ చట్టం చేసేంత వరకు వర్తిస్తుంది. చట్టం చేసిన మరుసటి రోజు నుంచి ఇక బ్రిటిష్ ప్రభుత్వం చేసినటువంటి ఏ చట్టాలు కూడా వర్తించవు. భారత రాజ్య కార్యదర్శి పదవి కూడా రద్దు అవుతుంది. అతని విధులను ఎవరికి, కామన్వెల్త్ వ్యవహారాల రాజ్య సెక్రటరీకి బదిలీ అవుతాయని చట్టం పేర్కొంది. అంటే అప్పుడు ముందు చెప్పినాం కదా, బ్రిటిష్ కామన్వెల్త్ అనేటువంటిది ఒక గ్రూప్ ఆఫ్ ఉంది, దానికి ఈ భారత రాజ్య కార్యదర్శి పదవి రద్దు అయిపోతుంది. అతనికి ఉన్న అధికారాలు మొత్తం ఆ గ్రూప్కి వెళ్ళిపోతాయి. ఇంకా భారత ప్రిన్స్లీ స్టేట్లపై ఆదివాసీ ప్రాంతాలతో గల ఒప్పందాలపై బ్రిటిష్ సర్వసమున్నత అధికారం ఆగస్టు 15, 1947 నుంచి అంతరిస్తుందని ఈ చట్టం పేర్కొంది. అయితే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, ప్రిన్స్లీ స్టేట్లు ఉంటాయి కదా, రాజులు పరిపాలించేటువంటి రాజ్యాలు మరియు కొన్ని ఆదివాసీ ప్రాంతాలు, గూడాలు ఉంటాయి చూసిన, వాళ్ళతో ఒక ఒప్పందం పెట్టుకున్నారు. అప్పుడు ఒక్కొక్క ప్లేస్లలో కొన్ని ఒప్పందాలను కుదుర్చుకోవడం జరిగింది ఎవరు, బ్రిటిష్ ప్రభుత్వం వారి పరిపాలన కోసం. అట్లా బ్రిటిష్ ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా 15 ఆగస్టు 1940 నుండి అవన్నీ ఏం చేస్తాయి, అంతరించిపోతాయి. అవన్నీ ఆ చట్టాలన్నీ రద్దు అయిపోతాయని భారత ప్రభుత్వ చట్టం 1947 చెప్తుంది. తర్వాత
ప్రిన్స్లీ స్టేటు భారత డొమినియన్లో కానీ లేదా పాకిస్తాన్ డొమినియన్లో కానీ చేరవచ్చు లేదా స్వతంత్రంగా ఉండవచ్చు అని కూడా ఈ చట్టం చెప్తుంది. అయితే ప్రిన్స్లీ స్టేట్స్ ఉంటాయి కదా, రాజులు పరిపాలించేటువంటి రాజులు ఉంటాయి కదా, అవి భారత డొమినియన్లో కానీ లేదా రెండు డొమినియన్స్గా విభజించింది కదా భారత ప్రభుత్వ చట్టము, మౌంట్ బాటన్ ప్లాను. అందులో ఇండియా ఒకటి, పాకిస్తాన్ ఒకటి. ఇండియాలో చేరొచ్చు, లేకపోతే పాకిస్తాన్లో చేరొచ్చు, లేక స్వతంత్రంగా కూడా ఉండొచ్చు. మీ రాజ్యాన్ని మీరు పరిపాలించుకొని స్వతంత్రంగా ఉండవచ్చు అని కూడా భారత ప్రభుత్వ చట్టం 1947 చెప్తుంది. తర్వాత కొత్త రాజ్యాంగాలను ఏర్పాటు చేసుకునే వరకు రెండు డొమినియన్లు లేదా ప్రావిన్సెస్లు 1935 భారత ప్రభుత్వ చట్టం ఉంది కదా, ఆ భారత ప్రభుత్వ చట్టాన్ని అనుసరించవచ్చని ఇది పేర్కొంది. అయితే ఈ డొమినియన్లకు ఈ చట్టాన్ని మార్చుకునేటువంటి హక్కు కూడా ఉంటుందని భారత ప్రభుత్వ చట్టం 1947 చెప్తుంది. తర్వాత ఈ బిల్లులను వీటో చేసే హక్కు, బిల్లులను తమ ఆమోదం కోసం రిజర్వ్ చేయమని అడిగే హక్కు బ్రిటిష్ చక్రవర్తికి ఉండదని. ఇంతకుముందుకి ఎవరు బ్రిటిష్ చక్రవర్తి ఆమోదం తెలిపేది ఉండే, ప్రజెంట్ రాష్ట్రపతి లాగా. కానీ ఆ హక్కు ఈ హక్కు బ్రిటిష్ చక్రవర్తికి ఉండదని ఈ చట్టం పేర్కొంది. అయితే ఈ అధికారం గవర్నర్ జనరల్కు ఉంటుంది. అయితే రెండు డొమినియన్లకు సపరేట్గా గవర్నర్ జనరల్ నియమిస్తారు కాబట్టి ఆ గవర్నర్ జనరల్కు ఏది వీటో అధికారం లేదా బిల్లును తమ ఆమోదం కోసం రిజర్వ్ చేయమని అడిగే హక్కు ఎవరికి ఉంటుంది? గవర్నర్ జనరల్కు ఉంటుంది. అయితే రాజు పేరు మీద గవర్నర్కు బిల్లుపై ఆమోదించే అధికారం ఉంటుంది, గవర్నర్ జనరల్కు ఉంటుంది. తర్వాత భారత గవర్నర్ జనరల్ మరియు ప్రావిన్షియల్ గవర్నర్లు నామమాత్ర రాజాతి నేతలుగా ఉంటారని ఈ చట్టం పేర్కొంది. రాజ్యానికి అధిపతిగా ఎవరు ఉంటారు ఇక్కడ నుంచి అంటే గవర్నర్ జనరల్. స్టేట్ లోపలేమో గవర్నర్ జనరల్ ఉంటాడు. కేంద్రం లోపల ఎవరుంటారు? కేంద్రం లోపల ఒక గవర్నర్ జనరల్ ఉంటారు. ప్రావిన్షియల్కి ఒక గవర్నర్ జనరల్ ఉంటాడు. కేంద్రంలో ఒక గవర్నర్ జనరల్ ఉంటారు. వాళ్ళు రాజాతి నేతలుగా ఉంటూ ప్రభుత్వాన్ని వ్యవహరించడం అనేటువంటిది జరుగుతుంది. వీరు అన్ని వ్యవహారాల్లో మంత్రి మండలి సలహాపై తమ విధులను నిర్వర్తిస్తారు. మంత్రి మండలి ఉంటుంది కదా, అక్కడ ప్రజాప్రతినిధులు ఎన్నుకునేటువంటి మంత్రి మండలి యొక్క సూచనలు సలహాల మేరకే వాళ్ళు ఈ గవర్నర్ జనరల్స్ తమ విధులను నిర్వర్తించాలి. తర్వాత ఇంగ్లాండ్ రాజుకు గల రాచరికమైనటువంటి బిరుదులు నుండి మరియు ఎంపరర్ ఆఫ్ ఇండియా అనేటువంటి బిరుదును తొలగించడం జరిగింది. అంతకుముందు ఇచ్చినటువంటి అన్ని బిరుదులు మరియు ఎంపరర్ ఆఫ్ ఇండియా అనేటువంటి బిరుదు బ్రిటిష్ రాజుకి ఇప్పటి నుంచి ఈ చట్టం ద్వారా భారత స్వాతంత్ర చట్టం 1947 ద్వారా ఇక్కడ నుంచి తొలగించడం అనేటువంటిది జరుగుతుంది. భారత రాజ్య కార్యదర్శితే రిజర్వ్ అయినటువంటి పదవులు మరియు సివిల్ సర్వెంట్ల నియామకాలని ఈ చట్టం ఆపేసింది. ఈ చట్టం వచ్చేంత వరకు ఉన్నటువంటి కార్యదర్శిచే రిజర్వ్ చేయబడినటువంటి పదవులు ఉంటాయి. భారత రాజ్య కార్యదర్శి క్రియేట్ చేసినటువంటి పదవులు కానీ సివిల్ సర్వెంట్ల నియామకాలని చట్టం ఆపేసింది. ఆగస్టు 15, 1947 కంటే ముందు నియమించబడినటువంటి సివిల్ సర్వెంట్ల సభ్యులు తమ ప్రయోజనాలను ఈ రోజు వరకే పొందుతారు. అంత ముందుకు అంటే చట్టం మనకు స్వాతంత్రం వచ్చే కంటే ముందు నియమించబడినటువంటి సివిల్ సర్వీస్ సభ్యులు అని అధికారులు ఉంటారు కదా, వారి యొక్క ప్రయోజనాలు ఎప్పటి వరకు పొందుతారంటే ఈ చట్టం వారి యొక్క తమ ప్రయోజనాలు ఏ రోజు వరకు అంటే ఆగస్టు 15, 1947 వరకు మాత్రమే పొందుతారు. ఆ తర్వాత అవన్నీ రద్దయిపోతాయి. తర్వాత సరిగ్గా ఆగస్టు 15, 1947 అర్ధరాత్రి బ్రిటిష్ పరిపాలన అంతమై కొత్తగా ఏర్పడినటువంటి బ్రిటిష్ మరియు పాకిస్తాన్ డొమైన్లకు ఏమైంది? అధికారం బదిలీ అయింది. లార్డ్ మౌంట్ బాటన్ కొత్తగా ఏర్పడినటువంటి భారత డొమినియన్ ఉన్నది కదా, భారత రాజ్యం ఉంది కదా, ఆ భారత రాజ్యానికి ఫస్ట్ గవర్నర్ జనరల్ అయ్యారు. స్వతంత్ర భారతదేశానికి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ చేత ఆయన ఏం చేస్తాడు? ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది. ఎవరు? లార్డ్ మౌంట్ బాటన్. 1946లో ఏర్పడినటువంటి భారత రాజ్యాంగ నిర్మాణ సభ ఉంది కదా, కాన్స్టిట్యూషనల్ మేకింగ్ బాడీ. ఈ భారత రాజ్యాంగ నిర్మాణ సభ భారత డొమినియన్కి ఏం చేస్తుంది? తాత్కాలిక పార్లమెంట్ లాగా పనిచేస్తుంది. తాత్కాలికంగా కొన్ని రోజుల పాటు పార్లమెంట్ లాగా వ్యవహరిస్తుంది ఇది భారత రాజ్యాంగ నిర్మాణ సభ. ఈ రెండు సభ్యులు మధ్యంతర ప్రభుత్వం 1946 మరియు స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి మంత్రివర్గం, ఇవన్నీ కూడా మనం ఇక్కడ టేబుల్లో చూడవచ్చు. ఇంకా చూడండి, తాత్కాలిక ప్రభుత్వం లోపల ఎవరెవరు ఉన్నారనేటువంటిది ఇది ఒక చాలా ఇంపార్టెంట్. 1946 తాత్కాలిక ప్రభుత్వం, జవహర్లాల్ నెహ్రూ చూడండి కౌన్సిల్ యొక్క ఉపాధ్యక్షుడు మరియు విదేశీ వ్యవహారాలు మరియు కామన్వెల్త్ గ్రూప్ ఉంది కదా, ఒక బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కామన్వెల్త్ గ్రూప్తో సంబంధాలకు సంబంధించినటువంటి శాఖను ఎవరు చూస్తారంటే ప్రైమ్ మినిస్టరు మరియు ఈ అన్ని శాఖలను నిర్వహించడం జరుగుతుంది. ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ చూడండి, సర్దార్ వల్లభాయ్ పటేల్కు హోంశాఖ, సమాచార మరియు ప్రసారాల శాఖ తర్వాత నిర్వహించడం జరుగుతుంది. తర్వాత రాజేంద్ర ప్రసాద్ ఆహారము వ్యవసాయం సంబంధించినటువంటి శాఖ. జాన్ మత్తయ్య పరిశ్రమలు, పౌర సంబంధాల శాఖ, గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. తర్వాత జగ్జీవన్ రావు కార్మిక శాఖ, కార్మిక శాఖ. సర్దార్ బల్దేవ్ సింగ్ రక్షణ శాఖ.
తర్వాత సిహెచ్ బాబా వర్క్స్ మైన్ పవర్ సంబంధించినటువంటి శాఖ. లియాఖత్ అలీ ఖాన్ ఆర్థిక శాఖ, గుర్తుపెట్టుకోండి, లియాఖత్ అలీ ఖాన్ ఆర్థిక శాఖ. తర్వాత అబ్దుల్ రబ్ నిస్తార్ తపాలా మరియు విమానయానంకి సంబంధించినటువంటి శాఖ ఎవరు అంటే అబ్దుల్ రఫ్ నిస్తార్. తర్వాత ఆసిఫ్ అలీ రైల్వేలు మరియు రవాణా శాఖ. రాజగోపాలాచారి ఏ శాఖ అంటే విద్య మరియు కళలు. ఇవన్నీ తాత్కాలిక ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి పదవులు. తర్వాత మళ్ళీ 1952 తర్వాత మళ్ళీ కొత్త క్యాబినెట్ ఏర్పడుతుంది. ఇది ఓన్లీ తాత్కాలికం. రాజగోపాలాచారి దేనికి అంటే విద్య మరియు కళలు. తర్వాత చుంద్రిగార్ దేనికి వాణిజ్య శాఖకు. తర్వాత గజ్ నాఫర్ అలీ ఖాన్ ఆరోగ్య శాఖ. తర్వాత జోగేంద్రనాథ్ మండల్ న్యాయశాఖ. ఈ టేబుల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇది స్వతంత్ర భారతదేశం ఏర్పడిన తర్వాత, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఉన్నటువంటి స్వతంత్ర భారతదేశంలో ఫస్ట్ క్యాబినెట్ ఇది. తర్వాత ఎన్నికల తర్వాత ఏర్పడినటువంటి క్యాబినెట్. ఈ రెండింటిని గుర్తుపెట్టుకోవాలి. ఈ క్యాబినెట్ తాత్కాలిక గవర్నమెంట్లో ఉన్నటువంటి క్యాబినెట్ని గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి ఈ క్యాబినెట్ని కూడా రెండింటిని గుర్తుపెట్టుకోవాలి. ఇందులో చూడండి, జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి, విదేశీ వ్యవహారాలు, కామన్వెల్త్, సేమ్ తాత్కాలిక గవర్నమెంట్లు ఏమేమి ఉన్నాయో అవి ఇక్కడ. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇక్కడ చేంజెస్ అయితే చూడండి, కొన్ని కింద వాటిలో చేంజెస్ అయితే. సర్దార్ వల్లభాయ్ పటేల్ హోంశాఖ, సమాచార ప్రసారాల శాఖ, రాష్ట్రాలకు సంబంధించినటువంటిది. తర్వాత రాజేంద్ర ప్రసాద్ ఆహారము, వ్యవసాయం. మౌలానా అబ్దుల్ కలాం విద్య, అక్కడనేమో రాజగోపాలాచారి, ఇక్కడనేమో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ విద్యాశాఖ మంత్రి. తర్వాత జాన్ మత్తయ్య రైల్వేలు మరియు రవాణా, గుర్తుపెట్టుకోవాలి, రైల్వేలు రవాణా. ఇక్కడ చూడండి ఆర్థిక శాఖ చేంజ్ అయ్యింది. షణ్ముఖం శెట్టి ఆర్థిక శాఖ. తర్వాత జోగేంద్రనాథ్ మండల్ ఉండే అక్కడ, ఇక్కడేమో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయశాఖ. తర్వాత జగ్జీవన్ రామ్ కార్మిక శాఖ సేమ్. తర్వాత సర్దార్ బల్దేవ్ సింగ్ రక్షణ శాఖ సేమ్, ఇతను కూడా సేమ్, సర్దార్ బల్దేవ్ సింగ్ రక్షణ శాఖ. రాజ్ కుమార్ ఇది ఒక చేంజ్ అయింది. రాజ్ కుమార్ అమృత్ కౌర్ ఆరోగ్య శాఖ. తర్వాత సిహెచ్ బాబా వాణిజ్యము సేమ్. తర్వాత రఫీ అహ్మద్ కింద్వాయ్ కమ్యూనికేషన్స్. తర్వాత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పరిశ్రమలు మరియు పౌర సరఫరాలు, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత విఎన్ గాడ్గిల్ వర్క్స్ మైన్ పవర్ సంబంధించినటువంటి శాఖ. ఈ తాత్కాలిక క్యాబినెట్ మరియు పర్మనెంట్ క్యాబినెట్ రెండింటిని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించినటువంటి సెకండ్ పార్ట్. నెక్స్ట్ మరొక వీడియోలో రాజ్యాంగ రచనకు సంబంధించినటువంటి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్.